రాత్రివేళ మనం ప్రార్థించి ఎదురు చూసిన రీతిగా మాచర్ల పట్టణంలో ఘనమైన సేవ చేస్తున్నటువంటి దైవజనులు మనందరికీ సుపరిచితులు దైవజనులు ఎర్నెస్ట్ పాలన ఈ రాత్రి మనకి వాక్యోపదేశాన్ని చేయడానికి మన ఎదుటగా వచ్చి ఉన్నారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయక సమయాన్ని అన్నకు అప్పగిస్తూ ఉన్నాను. నేనున్నప్పుడు ప్రత్యేకపరచెను నీ సంకల్పము, నీ ప్రత్యక్షతలో అధికముగా ఇచ్చి అతిశయించుట దూరము చేసితివే. సరిపోదునా శ్రీమంతుడా నిన్నే చూచుటకు, నీ ఎదుట నేను నిన్ను చూటకు. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సజీవుడైన యేసు ప్రభు నామములో దేవుని సన్నిధిలో సమకూర్చబడిన దైవ జనాంగమైన మీ అందరికీ సర్వోన్నతుడైన దేవుని నామంలో నా నిండు వందనాలు, స్తోత్రాలు. అందరికి వందనాలు అయ్యా, అందరికి వందనాలమ్మా. అమ్మా అందరు బాగున్నారా? మన జీవితంలో కొన్ని చీకటి సందర్భాలు ఉంటాయి అనేది మనం ప్రవేశించేదాకా మనకి తెలియదు. దాంట్లోకి ప్రవేశించాక అమ్మో ఇది చీకటి, మళ్ళీ డేంజర్ కదా అని అనుకుంటాం. ఈ సంవత్సరం చాలామంది మంచి దైవజనులు సురేష్ గారు రామగుండం, దైవజనులు జ్ఞానే గారు అమరావతి, దైవజనురాలు రెబ్కా డేవిడ్ రాజు గారు చిలకలు కూడా. ఇలా చెప్పుకుంటూ పోతే అందరికంటే చాలా నలిగిపోయినటువంటి విషయం నా కళ్ళ ముందు అప్పటి వరకు కనపడినటువంటి వ్యక్తి దైవజనులు యెషయా గారు. ఒకసారి ఆయన స్వరం మోగపోయింది, చాలా బాధపడ్డాను. నేను ఆ సమయంలో కర్ణాటకలో ఉన్నాను, ఏం చేయాలో అర్థం కాలేదు. మనమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలం. అది యెహోవా వలన కలిగిన కార్యం, ఆయన తీర్పుని మనందరం అంగీకరించాల్సిందే. ఆయన ఏది చేసినా అది చాలా న్యాయయుక్తంగా, అర్థవంతంగా దాన్ని మార్చి తన మహిమకు కారణంగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా అని చెప్పొచ్చు కదా. ఇప్పటికే ఇంతమందిని కోల్పోయిన బాధలో మేముంటే మరలా ఇందాక నాకు శాల్యం ఏం చెప్పాడు, అన్నా ప్రసాద్ పాస్టర్ గారు చెల్లపల్లి ఆయనకి యాక్సిడెంట్ అయింది అన్నారు. ఇందాక అదే రూమ్లో ప్రార్థన చేశాను, ప్రభా కొంచెం దైవజనులను ఉంచండి తండ్రి, మాకు పానార్పణంగా పోయబడి వైరాగ్యం కలిగి పనిచేసే దైవజనులు కావాలయ్యా అని ప్రార్థన చేశాను. దేవుడు ఆ దైవజనుడిని సంపూర్ణంగా ముట్టి స్వస్థపరుచున్నట్లుగా పరిపూర్ణ విడుదల, ప్రత్యేకమైన అభిషేకం ప్రభు తన దాసును అనుగ్రహించినట్లు స్తోత్రాలు చెప్పండి అందరు గట్టిగా. స్తోత్రం స్తోత్రం. ఆమె నాకు వాస్తవికంగా నేను ఎప్పుడు ముఖ పరిచయం లేదు. ఆయన ఆ పాస్టర్ గారు ఎట్లుంటాడనేది తెలుసు కానీ నాకు ముఖ పరిచయం లేదు. కానీ ఒక దైవజనుడు, దేవుని దైవజనుడు కదా, దేవుని సేవకుడు కదా. ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉంటే, ఒక సేవకుడు క్షేమంగా ఉంటే ప్రపంచం క్షేమంగా ఉంటుంది. ఒక ముఖ్యమంత్రి క్షేమంగా ఉంటే రాష్ట్రం క్షేమంగా ఉంటుంది. ఒక ప్రధానమంత్రి క్షేమంగా ఉంటే దేశం క్షేమంగా ఉంటుంది. కానీ ఒక సేవకుడు క్షేమంగా ఉంటే ప్రపంచం అంతా క్షేమంగా ఉంటుంది. ఒక ఎమ్మెల్యేకి నియోజకవర్గం గురించిన భారం ఉంటుంది, ఒక ముఖ్యమంత్రికి రాష్ట్రాన్ని గురించిన భారం ఉంటుంది,
ఒక ప్రధానమంత్రికి దేశాన్ని గురించిన భారం ఉంటుంది. కానీ ఒక దైవజనుడికి ప్రపంచం అంతటిని గుండెల మీద వేసుకొని ప్రార్థన చేస్తాడు. అందుకోసం దైవజనుడు శ్రేష్ఠుడు. వీళ్ళందరూ కాపాడబడునుగాక. దైవజనులందరి నిమిత్తం 2 చేతులు ఎత్తి మరొకసారి యేసయ్యకి స్తోత్రం అని చెప్పండి. ఆమెన్. మీ ప్రార్థనలు ఎత్తి పట్టుకోండి. దైవజనులు కాపాడబడాలి. ఈ పూట కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మేము ముందు ఉంచడానికి దేవుని సన్నిధిలో నిలబడ్డాను. కృప కలిగిన దేవుడు మనందరితో మాట్లాడి మన సరిచేయునుగాక. సంవత్సరం అంతా ఎన్నో జరిగాయి, సరే, ఎన్నో చీకటి కోణాలన్నిటి మనం మర్చిపోయి పూర్తిగా వాక్యములోనికి మనందరం నడిపించబడదాం. వాక్యమైన దేవుడే మనందరిని సంధించి సరిచేసి కృపతో నడిపించునుగాక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 2వ వచనాన్ని చదవగా విందాం. మమ్మును మీ హృదయంలో చేర్చుకొనండి. చాలు, ఇక చక్కగా నా వైపు చూసి మీరు దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. అపోస్తలుడైన పౌలు ఒక భారభరితమైన దైవజనుడు. ఎన్నో సంఘాలు స్థాపించాడు. ఎన్నో సంఘాలు స్థాపించబడట నిమిత్తం భారం కలిగి పనిచేశాడు. ఎంత భారం! అసలు తన సుఖాన్ని, తన శరీరాన్ని చూసుకోలేనంత భారం. ఇక్కడ ఈ రోజున ఇక్కడ ఉంటాడు, రేపటి రోజు ఇంకెక్కడ ఉంటాడో. ఆయన సేవ అంతా చాలా విచిత్రమైంది, చాలా కఠోరమైంది కూడా. మాట్లాడటానికి మాటలు తేలిగ్గానే ఉంటాయి, చేసే వాళ్ళకి అర్థం అవుతుంది సేవ అంటే ఏంటో. చాలామంది అనుకుంటారు, సేవ ఏమైంది, స్టేజ్కి నిలబడి మైకి పట్టుకోవటమేగా అనుకుంటారు. ముఖ్యమంత్రిగా జగన్, ఆయనకి ఏమైంది, వెనకాల ఎంతమంది తిడుతున్నారు. ఆయనకి కూర్చున్నాడు, కూర్చోవడానికి ఎంత తిప్పలు ఉంటాయో. సీటు ఊరక రాలేదు, వెనకాల చాలా ఉంటుంది పెర్ఫార్మెన్స్. అందరి ముందు ముఖ్యమంత్రి వచ్చి వాయో అని ఏడవలేడుగా. అదే మా బతుకు కూడా. ఎంత దుఃఖం కడుపులో ఉన్నా ప్రజలందరినీ పరిపాలించే న్యాయాధిపతులుగా దేవుడు మమ్ముల్ని ఎన్నుకున్నాడు. ఈ పనిని, దుఃఖాన్ని దిగమింగుకుంటూ మేము చేయాల్సిందే. హల్లెలూయ. అపోస్తలుడైన పౌలు ఎన్నో చక్కని మాటలు మాట్లాడాడు. కానీ ఈ మాట కొంచెం చాలా ఆశ్చర్యంగా ఉంది. కొరింథీ సంఘమా, మీరు నన్ను మీ హృదయంలో చేర్చుకోండి. ఏంటిది విచిత్రమైన మాటే. అపోస్తలుడైన పౌలు ఎవరు? ఒక అల్లాహ్ తప్ప దైవజనుడా? సాయంత్రం పూట సెంటర్లో నిలబడి కాఫీ తాగేవాడా? ఏడ భోజనాలంటే ఏడ బ్యాగులు ఇస్తుంటే అడిగిపోయేవాడా? ఎవరి దైవజనుడు? భారము కలిగిన వాడు, దర్శనము కలిగిన వాడు, వైరాగ్యము కలిగిన వాడు, ప్రయాసపడేవాడు, నిలువున కరిగిపోతున్న దైవజనుడు. ఇటువంటి దైవజనుని నమ్ముకున్నటువంటి కొరింథీ సంఘం వచ్చిపోయే సంఘంగా ఉంది, కానీ హృదయంలో చేర్చుకునే సంఘంగా లేదు. అది అక్కడ మైనస్. సంఘానికి రావటం ముఖ్యమే కాదన్నో, వచ్చి కూర్చోవటం ముఖ్యమే కాదనట్లేదు, వాక్యం వినటం కూడా ముఖ్యమే కాదన్నో. వీటన్నిటికంటే మించింది నువ్వు హోటల్కి పోవటం ముఖ్యం కాదు. బిర్యానీ ముందు నీకు అన్ని సమకూర్చబడగానే ఆ టేబుల్ ముందు నువ్వు కూర్చోవటం ముఖ్యం కాదు. హోటల్కి పోవటం ఎంత ముఖ్యమో, ఆ భోజనం బల్ల మీద కూర్చోవటం ఎంత ముఖ్యమో, అవన్నీ నీ లోపటికి పోవటం కూడా వీటన్నిటికంటే ముఖ్యం. కొంతమంది వస్తారు, కూర్చుంటారు, తినరు, మేము తినమండి అంటారు, పోతారు. ఎందుకు వచ్చావు? సుఖం లేదు. నేను చూడు, ముక్కలలో ఉన్న గుజ్జు కూడా మొత్తం అవసరమైతే కంచం పగిలేదాకా బాది తింటా. అవును, మరి నేను తిన్నా, ప్రయోజనం ఉంది వచ్చినందుకు. ఇంకోడు ఉంటాడు, వస్తాడు, నేను తింటుంటే నాకెళ్ళి చూడటం తప్పించి వీడేం చేయడు. తినవా? మేము తినం. మరి ఎందుకు వచ్చినావు? మందిరానికి ఎందుకు వచ్చావు? సేవకునిగా ఒక మాట ఈ రాత్రి అందరూ వినటానికి ప్రయత్నం చేయండి. వాళ్ళందరూ సంఘములో ఉన్న విశ్వాసులే, బాప్తిస్మం పొందిన వారే, సేవకుడు అంటే వాళ్ళు తెలిసిన వారే. సేవకుని ప్రయాస కళ్ళకు కట్టినట్టుగా కనబడుతున్నట్లుగా ఒక పెద్ద చిత్రంలా కనిపిస్తున్నది. మరి ఇంత వైరాగ్యము కలిగినటువంటి సేవలో విశ్వాసుల పరిస్థితి ఏంటి? విశ్వాసుల స్థితి ఏంటి? వాట్ ఈస్ దేర్ పొజిషన్? అంటే
దే ఆర్ unable to bear, they are unable to accept the man of God in their hearts. ఒక దైవ జనుడిని హృదయంలో చేర్చుకోలేని స్థితిలో చాలా మంది అక్కడ ఉన్నారు. వాళ్ళందరితో అంటున్నాడు, ఈ మాట మీ పిల్లలతో పలకటం ఎంత బాధ. అరే కొంచెం మీ అమ్మ బతికుందని అనుకోరా, కథ గుర్తుపెట్టుకోరా, నన్ను నీ మనసులో జ్ఞాపకం ఉంచుకోరా అని ఒక తల్లి ఒక కొడుకుతో మాట్లాడారని ఎంత కష్టంగా ఉంటుంది ఆ మాట. అంత భయంకరమైన మాటలు అపోస్తలుడైన పౌలు సంఘంతో చెప్తున్నాడు, సంఘమా నన్ను మీ హృదయంలో చేర్చుకోవచ్చు కదా. ఇంత గొప్ప దైవజనుడు ఆ సంఘానికి కాపరిగా మార్చబడినప్పుడు సంఘం ఏం చేస్తుంది? సంఘం ఎటు చూస్తుంది? సంఘం ఏం చేర్చుకుంది? సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి హృదయంలో ఎవరిని పెట్టుకొని ఉన్నారు? నీ కళ్ళ ఎదుట కనబడుతున్న ప్రయాస నీ కనపలేదా? ప్రాకులాడుతున్న వాడు, రోషం కలిగి ప్రభు కొరకు నిలబడిన వాడు ఏమైపోయాడు? వచ్చావు, కూర్చున్నా, పోయావు, హృదయంలో చేర్చుకున్నావా? చాలా మంది అంటారు, అదేంటండి అయ్యగారు ఏసేం చేర్చుకోవాలి కానీ నిన్ను చేర్చుకోవటం ఏంది? నేను ఒక మాట చెప్పనా, ఆ యేసుబాబు అంటే ఎవరో తెలియాలంటే ముందు నీకు దైవజనుడు తెలియాలిగా. ఆ యేసైని పరిచయం చేసేది దైవజనుడేగా. కంటి ముందు ప్రయాసపడుతున్నటువంటి దైవజనుని ప్రయాసను గుర్తెరగలేని విశ్వాసులు యేసైనట చేర్చుకుంటారు? చెప్పండి నాకు. నువ్వు యేసుని చేర్చుకోవాలంటే దైవజనుని నీ హృదయంలో కలిగిన విశ్వాసికి ఇక్కడ మార్చబడాలి. అందరు చెప్పొచ్చు గట్టిగా, కాస్త చేతులెత్తి చెప్పండి. నీ హృదయంలో ఎవరున్నారు? నీ హృదయంలో దేనికి చోటిచ్చావు? నీ హృదయంలో ఎవరిని చేర్చుకున్నావు? దైవజనుడు నేను విశ్వాస. మరి హృదయం దేంతో నింపబడింది? అసలు ఎంత భారము కలిగిన వాడు? ఇలా సాక్ష్యం ఏంటి? 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాను, 3 రాళ్లతో కొట్టబడ్డాను, బెత్తములతో కొట్టబడ్డాను, రాళ్లతో కొట్టబడ్డాను, చెరసాలలో ఉన్నాను, దిగంబరిగా ఉన్నాను, ఒక రాత్రి మగలు ఓడ పగిలి శ్రమ పడ్డాను. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉన్నవో అటన్నిటిని సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను. కనపడట్లా? కళ్ళ ముందు సేవకుడు ఏం చేస్తున్నాడు అర్థం కాలేదా? కొరింథీ సంఘమా, ఏం చేశారు మీరు? చేసిన ప్రసంగానికి మార్కులు వేశారా? చేసిన ప్రసంగానికి ఉప్పొంగిపోయారా? చేసిన ప్రసంగాన్ని చూసి మురిసిపోయారా? హృదయాలు ఎప్పుడు చేర్చుకుంటావు నువ్వు? ఏం చేస్తున్నాడు నీ దైవజనుడు? ఎట్లా ప్రయాసపడుతున్నాడు నీ దైవజనుడు? అసలు అక్కడ రాయబడిన మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో, మీరు ఇంటికి పోయిన తర్వాత చదువుకోండి, అక్కడ ఉంటుంది, ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవే, ఇవి అన్నీగాక సంఘములు అన్నిటిని గురించి చింతయో నాకు కలదు. అయ్యా ఇంత హింసింపబడ్డావు, ఇంత దూషించబడ్డావు, వస్త్రహీనుడు అయ్యావు, నిద్ర లేదు, తిండి లేదు, గౌరవం లేదు, కుక్క నీడ్చినట్టు ఈడ్చారు. కుక్కని బాధినట్టు బాధారు కదా అయ్యా, గొడ్డును బాధినట్టు బాధారుగా తీసుకుపోయి ఒక చెరసాలలో వేశారు. స్పృహ తప్పిపోయావు, కళ్ళు తెరవలేని స్థితిలోకి దిగజారిపోయావు, కోమాలోకి పోయేటట్టు కొట్టారు కదా. అట్ట కొట్టినా కానీ నువ్వేంటి ఇంకా ఇట్లా? నా సంఘం క్షేమాభివృద్ధి చెందాలి. కొలసీ సంఘంలో ఆ మాట అంటాడు. కొలసీ సంఘంతో చెప్తాడు, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేయాలని నేను ఈ ప్రయాసపడుతున్నాను అన్నాడు. అంటే ఇప్పుడు నా మాట మీరు అందరు వినడానికి ప్రయత్నం చేయండి. ఇంత కష్టపడి, ఇంత ప్రయాసపడి, ఇంత ప్రాకులాడి, నిద్ర మానుకొని, లోకాన్ని పెంటతో సమానముగా ఎంచుకొని, లాభకరమైన వాటన్నిటిని నష్టముగా ఎంచి, ఇక కొంచెం ముందుకు పోయి ఇంకొక మాట ఏమన్నాడు తెలిసిన? ఇటు చూడండి, నా వైపు చూడండి. మీకేమైనా కొంతమందికి రేషన్ కార్డు రాలేదేంది? మీకు తెల్ల కార్డు రాలా? మరేం తలకాడికి ఎందుకు వేసుకొని ఉంటారు? నా బాధ ఎందుకు చూడండి కాస్త పోతా. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి, కాస్త ఉజ్జీవంగా చెబుదా. అందరు జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. ఈయన ఇంకొక మాట కొంచెం ముందుకు వచ్చి అంటాడు,
దినము చచ్చిపోతున్నాను అన్నాడు. ఏమన్నాడు అందరు చెప్పండి? అంటే ప్రతి దినం చావే. ఒక్కొక్కల మాటల ద్వారా చావు, ఒక్కొక్కల క్రియల ద్వారా చావు, ఒక్కొక్క విశ్వాసి ప్రవర్తన ద్వారా సేవకునికి చావు. దినము చేస్తున్నాను కానీ యేసయ్యలో మాత్రం బ్రతికే ఉన్నాను. అంటే ప్రతి దినము చావు అంచులలోకి పోయి చావు దాకా పోయి వస్తున్నాడు. ప్రతి దినం చావే. ఏంటయ్యా నీకు కష్టం? ఎందుకు నువ్వు చావాలి? బ్రతకలేకపోతున్నావా? బతుకు తెరువు లేదా? పౌలా ఆస్తి లేదా? అధికారం లేదా? ఏం చేయలేక నీకు చెప్పాలో? 1,05,00,000 చిల్లర ఆస్తి కలిగినటువంటి వాడు అపోస్తలుడైన పౌలు. ఆ కాలంలో 1,000 కోట్ల ఆస్తులు అంటారు చూసారా? ఆ కాలంలో కోటీశ్వరుడు. 1,000 కోట్లు. ఏంది మరి తెప్పలో? ఏంది బాధ? ప్రతిరోజు చావే. ఇంకొక మాట అంటాడు, నా మటుకైతే సావైతే లాభమే. ఇంత మంచి దైవజనుడిని అర్థం చేసుకోలేని కొనిదే సంఘం అసలు ఎందుకు? కళ్ళ ముందు ప్రయాసపడుతున్నటువంటి సేవకుని ప్రయాస గుర్తెరగని సంఘం, అది దేవుడు రాక లెక్క పడింది. నాకేం అర్థం కాలేదు ఈ సంఘం గురించి. కొరింథీ సంఘం గురించి అన్నాడు, మీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపించబడ్డారు అన్నాడు. ఆసక్తి కల్లోలే, వైరాగ్యం కల్లోలే, ఆశ కలిగిన వాళ్ళే. కానీ హృదయంలో దైవజనుడు లేడు, హృదయంలో దైవజనుడికి చోట్లేదు. ఏంటిది అసలు? ఇదే పరిస్థితి అండి బాబు. ఒకసారి మీరు ఇశ్రాయేలు ప్రజల దగ్గర మేము తీసుకొని పోతాం. నిర్గమకాండం కొంచెం త్వరగా తీసి చదివి సహాయం చేయండి. 17వ అధ్యాయం 3వ వచనం చదువుదామా? అక్కడి ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సణుగుచు, ఇదెందుకు? మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చిండ్రు. నిర్గమాకాండం 24వ అధ్యాయం 12వ వచనం కూడా చదవండి. చదవండి. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. 32వ అధ్యాయం నిర్గమకాండం 1వ వచనం చదవండి. ఎనిమిదవ వచనం కూడా చదవండి. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకుని దానికి సాగిలపడి బలి అర్పించి, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో ఉండి నేను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకున్నాను. ఇప్పుడు నా వైపు చూసి చాలా జాగ్రత్తగానండి. ఉన్న గొడవంతా ఒకేసారి చదివించిన అందుకోసం. ఇక మీరేం ఊకే బైబిల్ వైపు చూడకుండా నన్ను పట్టించుకోండి. కొద్దిసేపు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలు, దేవుని ద్వారా నియమించబడిన ప్రజలు, దేవుని ద్వారా విడిపించబడిన ప్రజలు, దేవుని ద్వారా ఎన్నుకొనబడిన ప్రజలు. దేవుడే సాక్షాత్ వాళ్ళని నడిపిస్తున్నాడు. పగలు మేఘ స్తంభం, రాత్రి అగ్ని స్తంభం. ఆకలైతే వాళ్ళకి ఏదో సాదా సీదా ఆహారం పెట్టడానికి ఇష్టపడని దేవుడు, దేవుని దూతలు తినేమన్నాడు వాళ్ళకి ప్రతిదినాన్ని దేవుడు పెట్టడానికి ఇష్టపడ్డాడు. ఇంత గొప్పగా, ఇంత ఉన్నతంగా, ఇంత శ్రేష్టంగా, ఇంత విలువనిచ్చి, ఇంత అధికారాన్ని ఇచ్చి, ఇంత శ్రేష్టతనిచ్చి, ఇంత ఘనతనిచ్చి, ఇంత ఆధిక్యతనిచ్చి దేవుడు నడిపిస్తున్నప్పుడు అందరు వినండి. మోషేని దేవుడు పిలిచాడు. మోషే, ప్రభువా చెప్పు, నువ్వు అర్జెంటుగా సీనాయి కొండ మీదకి వచ్చే, నేను నీతో కొన్ని విషయాలు మాట్లాడాలా, నేను నీకు కొన్ని నిబంధనలు ఇద్దామనుకుంటున్నాను, రా అన్నాడు. పాస్టర్ గారు వెళ్తున్నారు,
సీనాయి పర్వతం ఎక్కాడు. ఎన్ని రోజులు ఉన్నాడు అక్కడ? అదే చదివించాను మీకు డౌట్ లేకుండా. ఎన్ని రోజులు? 40 రోజులు. 40 రోజులు దైవజనుడు కొండ మీద ఏం చేస్తున్నాడు? అన్న జ్ఞానం, అన్న ఆలోచన, అన్న తలంపు ఒక్కడికైనుందా? ఏం చేయడానికి పోయాడు? ఏం చేయడానికి ఎక్కాడు? ఏం చేయడానికి నిలబడ్డాడు? ఎందుకు నిలబడ్డాడు దైవజనుడు అక్కడ? ఎందుకు అక్కడికి ఎక్కడానికి ప్రయాసపడుతున్నాడు? అక్కడ నిలవబడటానికి ఇంత తెప్పరపడాల్సినంత అవసరం మా దైవజనుడికి ఏమొచ్చింది? తిండి లేదు, నిద్ర లేదు, నీళ్లు లేవు. పోసే డజన్ పూరీలు, దాంట్లోకి గోంగూర బోటి కూర వండించుకొని సేనాయి కొండ ఎక్కిండా? అది గిడ్డీలు చేపించుకొని ఎక్కలేదా? ఏం చెప్పరు? చూడమాకండి, చెప్పండి. ఏం తీసుకెళ్ళాడు? ఏం లేదే. ఎందుకు అక్కడ నిలబడ్డానికి అంత తిప్పలు ఎందుకు పడుతున్నాడు? 40 రోజులుగా ఇశ్రాయేలు ప్రజల నిమిత్తం మోషే చేస్తుంది ఏంటి తెలుసా మీకు? ఒక్కొక్కడు అంటున్నంట, ఏంది భలే నిలబడ్డాడులే, ఎక్కాడులే, ఎక్కిండు, మరి ఏం చేయటానికో. ఏం చేయబోయినావు అయ్యా? అయ్యా ఏడయ్యా ఈయన. మళ్ళీ వాళ్ళ మాటలు చూడండి. మోషే అనువాడు ఆ మాట అనండి, ఎంత చక్కటి మాట. ఎవరు ఆ సక్కనయ్య అన్నది? ఎవరో సక్కనమ్మ అన్న, ఆ సక్కనోళ్ళు ఎవరో మనకి తెలియదు, కానీ ఆ మాట అయితే అనండి. ఒకసారి ఆ మాట చదవండి. ఏంటిదంట? మోషే అనువాడు ఏమాయను అంటే కనీసం పాస్టర్ గారు అని కూడా అనరు. మోషే గారు కూడా లేదు. మోషే ఏమైపోయిండు? యాడికి పోయిండు? కేజీ మాంసం తెచ్చుకోవటానికి పోయిండు. వడ్డీలకు తెప్పలేక ఏం చేయాలో అర్థం కాక ఇంకొక సైడ్ బిజినెస్ పెడదామని పోయిందమ్మా. బుద్ధి లేకపోతే సరి. సమయస్ఫూర్తి ఉండాలా, సంఘానికి జ్ఞానం ఉండాలా, సంఘానికి ఇంకితం ఉండాలా, సంఘానికి వివేచన ఉండాలా. మన దైవజనుడు ఎందుకు నిలబడ్డాడు? మన దైవజనుడు ఎందుకు ఏర్పరచబడ్డాడు? మన దైవజనుడు ఎందుకు సీనాయి పర్వతం మీదకి ఎక్కాడు? ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నాడు? ఎందుకు ఇంత భారాన్ని తీసుకున్నాడు? లోకంలో ఇష్టానుసారంగా విచ్చలవిడిగా తిరిగేవాళ్ళు లేరా? వచ్చేడు మంది పాస్టర్ పిల్లలు నాకు తెలుసు, మంది తెలుసు. ఇష్టానుసారంగా తిరిగే వాళ్ళు, బతుకులు పాడు చేసుకున్న వాళ్ళు, వచ్చిన వాళ్ళతో, వచ్చిన ఆడపిల్లలతో పాపం చేసే సేవకులు నాకు బొచ్చెడు మంది తెలుసు. సేవకుడి పిల్లలు నాకు తెలుసు. మరి ఈయన కూడా ఏ పనులు చేయొచ్చుగా, అటు చేసి ఎడ కూడా తిరగచ్చుగా. మీరేమంటారు? మంచిగా ఈ స్థలం అంతటిని మొత్తం ఏమంటారు దాన్ని ప్లాట్ల కింద పెట్టి అమ్ముకుంటే బొచ్చే డబ్బులు వస్తాయి. మీతో ఎందుకు ఈ సావసలు? అమ్ముకోరా చాలేం అసలు? నా మాట అందరు వినటానికి ప్రయత్నం చేయండి. బతకలేక కాదు, ఏదో చేయటానికి, పెర్ఫార్మెన్స్ చేయటానికి కాదు వచ్చింది. ఉంది ఇక్కడ, ఉంది, కష్టం ఉంది, దుఃఖం ఉంది, చావు ఉంది. కానీ ప్రజలు బ్రతకాలి, ప్రజలు ఆశీర్వదించబడాలి, ప్రజలు విడిపించబడాలి, ప్రజలు కణాలు చేరాలి. దానికోసం నిలబడటానికే ఈ ప్రయాస. అది మరి నీ మట్టి బుర్రకు అర్థం కాకపోతే అట్ట. ఉన్నాయిగా ఒక్కొక్కళ్ళ తలకాయలు 25 కిలోలంతా ఎరగనట్టు ఇట్నే కూర్చొని ఉంటారు. మళ్ళీ ఇంట్లో ఫ్రిడ్జ్ కొందామని వాళ్ళు అయినంటే మాత్రం 25 సలహాలు చెబుతున్నారు. వద్దయ్యా, మయ్యే కదయ్యా, డాక్టర్ ఎవడు కడతాడు? చెప్పుకో, చెప్పు. అయి కడితే పిల్లగాడి ఫీజెట్టా? ఇన్ని జాగ్రత్తలు నీకున్నాయే, ఇంత బుర్ర నీకుందే. మరొక సేవకుని గురించి ఆలోచన చేసేసరికి మెదడు ఎందుకు పని చేయట్లేదు? ఏందని మన పరిస్థితి? దైవజనుడా మోషే, వాట్ యు ఆర్ డూయింగ్, వాట్ యు ఆర్ సీయింగ్, వాట్ యు ఆర్ హియరింగ్? ఏం చేస్తున్నావు, ఏం చూస్తున్నావు, ఏం వింటున్నావు? తిన్నావా అని ఎవడన్నా అడిగాడా? నాకు చెప్పండి. పాస్టర్ టిఫిన్ చేశాడా అని ఎవడన్నా అన్నాడా? ఏమైండు, డాడీ పోయిండు ఆయన.
ఏడిపోయిండు పెలసగరండి నిలదెత్తావు, పూజలు కొడతావు, ఉడికొచ్చినట్టు మాట్లాడతావు. చూసుకో, నీ తొక్కు తీస్తాడు. నేను చెబుతున్నా, ఇటు చూడండి. ఇప్పుడు ఓమై గాడ్ అని ఓమిగ్రీనో జిమిగ్రీన్ ఏందో ఇంకొకటి వచ్చిందంట. మొత్తం ఓ మై గాడే. 2022లో నేను ఉంటున్నో లేదో నాకైతే తెలియదు. పోయినా పర్వాలేదు, ఇబ్బంది ఏమి లేదు. మొత్తం అన్నిటికీ కొంచెం సర్దుకొనే ఉన్నా. తలుపులు తప్పేయాలని కొద్దిగా గొప్ప 35 మార్కులను వస్తాయి పాస్ కావటానికి పరలోకానికి. మరీ అంత దుర్మార్గంగా బతకట్లా. పోనీలే పర్వాలేదు అరే అని అంటాడు. ఆ నిశ్చయిత నా హృదయంలో ఉంది. నా భక్తి నాకు ధైర్యం కలగజేసేటువంటి భక్తినే నేను కలిగి ఉన్నా. ఒకసారి దేవుడు ఊడిసిండు, బుద్ధిరాల. ఇప్పుడు కోవజేస్తుండే దగ్గరికి, దా నువ్వు గుర్రా, నువ్వు రావాల్సిందే, సక్కని తల్లా, చర్చిలో తగలబడ్డావు, దా నువ్వురా. యెషయా గారిని ఎందుకు తీసుకొని పోయిండు? అయ్యా వాళ్ళతో నువ్వు ఆడిగుతావు నాయనా, ఇంక సరిపోయింది సాల్లే, నీ దెప్పలు నేను చూడలేకపోతున్నా, రోజేడ మదన పడతావు, రోజేడ దుఃఖపడతావు, ఇంక చాలేరా నువ్వు అని ఆయన్ని దేశపై నిన్నెందుకు పిలుస్తాడు? సక్కని తల్లి రామ్మా, అయ్యా మయ్యా సక్కనయ్యా నువ్వు రా, నువ్వు మొత్తం చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ నువ్వే, రానాయనా రా అని చెప్పి ఇప్పుడు ఊడుతున్నాడు. ఇప్పుడు ఈ ఫైనల్ ఊడుసుడులో ఇంకా చిన్న శతకేమో మిగిలితే బతికి బట్ట కడదాం. 2021 క్యాలెండర్ వచ్చింది, నువ్వు ఉంటావో లేదో తెలియదు, గుర్తుపెట్టుకో. పాలకి రాయ మాకు క్యాలెండర్ మీద ఇంకా లెక్కలు రాయొద్దు. నువ్వు నేను ఉండాలగా. క్యాలెండర్ కొనుక్కొని ప్రార్థన చేసుకొని, దేవా నా క్యాలెండర్ ఉన్నట్టు నేను కూడా ఉండేటట్టు సొత్తవా అని ప్రార్థన చేసుకునే కాలం ఇది. ఒక మాట ఇచ్చాడండి, కేజీ టమాటా 120, కేజీ వంకాయలు 150. ఏందిది అంటే దేవుడు ఒక పక్కన ఏం చెబుతుంది తెలిసిన? ఒరి బాబు రే, ఈ భూమి మీద ఉండలేరురా, ఇది యోగ్యమైన స్థలం కాదు, తినటానికి కుదరదు, ఉండటానికి పనికి రాదయా అని తిరుపతి నుంచి వస్తున్నాడు, మొదలు పెట్టాడటు, ఉడుతున్నాడు. కిరూపులు శిలాపులు 24 పెద్దలు మొత్తం ఉడుతున్నారు. ఉడుతుంటే వస్తున్నాయి వరదలు. అర్థమైందా? నువ్వు ఎట్ట చూసినా నీటికి కూడా వచ్చిద్ది. ఈత బాగా నేర్చుకొని బయటపడదాం అనుకోనేవు, పిచ్చిదానా ఏం చేయలేవు. నా మాట మీ అందరికి అర్థమవుతుందా? పిచ్చి ఆలోచనలన్నీ మానేసి భయభక్తులతోని మన దైవజనుడు మన కొరకు ఎందుకు నిలబడ్డాడు, ఎందుకు ఆ సీనాయి పర్వతమైన ఉన్నతమైన స్థితిలో ఎందుకు మన దైవజనుడు ఎక్కాడు అన్న జ్ఞానము కలిగిన వారిగా మనము సంఘములో ప్రవర్తించదుముగాక. ఏం చేస్తున్నాడు అక్కడ? ఏంటైన ఆలోచన, ఏంటైన ప్రయాస, ఏంటైన దుఃఖం, ఏం చేయదలుచుకున్నాడు, అది సంఘానికి ఉండాలి. ఆ జ్ఞానం సంఘానికి రావాలా. నాకు పెద్దగా సబ్జెక్టులు ఏంది లేదు, ఒక వచ్చిన పట్టుకొని ఏలాడటమే. ఎంతసేపు అయితే అంతసేపు. నా మాట అర్థమవుతుందా మీకు? మీరు నాతో పాటు ఏలాడపడండి. పూట ఏలాడపడి ఊగి కాస్త ఈ రోజుకైనా మీరు మీ దైవజనుణ్ణి ఒక సరైన రీతిలో మీ హృదయాలలో మీ దైవజనుణ్ణి చేర్చుకుందరుగాక. అందరూ చెప్పండి గట్టిగా. కొంతమంది అంటారు, ఇటు చూడండి, అదేందండి అయ్యారండి, ఇదేంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు, దైవజనం చేర్చుకోవాలా? అలాగా, అవునులే చేర్చుకుంటామని ఏ దైవజనుడు పెడితే అని చేర్చుకోవటం. ఇంకేమో నేను అందరినీ చేర్చుకోమన్నానా? నీ దైవజనుడు చేసుకో తల్లి అంటే. అమ్మా ప్రైజ్ లేడమ్మా, సిస్టర్ ప్రైజ్ లేడు, రా 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 500 రెడీ చేసినారా, నువ్వురా. ఇటు చూడండి, నాకెళ్ళి నా వైపు చూడండి అందరు. నువ్వు నిజంగా నీకు నీతి ఉంటే, నిజంగా నీకు యథార్థత ఉంటే, మీ ఆయన నల్లగా మసిబారిపోయినోడైనా రాత్రి నవ్వితే పళ్ళు తప్ప మనిషిగా అనరాడు. అట్టంటోడే అయినా నీతి గల దానివైతే ఇంకొకళ్ళకెళ్ళి చూడకుండా ఆయనే నా ప్రాణ ప్రియుడు, ప్రియుడా రమ్ము దా. అది నీతున్నోళ్ళు చేసే పని, నీతున్నోళ్ళ క్రియలు ఎట్టుండాల. నీతి తప్పిన వాళ్ళు చేసే పని ఏంటిది? కొంతమంది అంటున్నారు, ఎవరైనా పాస్టర్ గారేగా, ఎవరైనా మగ మనిషి అని ఇంట్లోకి లాగు, మరి ఎవరైనా ఆడ మనిషి అని చెప్పి లాగు. తండ్రి తండ్రి, భార్య భార్యే, భర్త భర్తే, ఆత్మీయ నాయకుడు ఆత్మీయ నాయకుడే.
చెప్పాలి అందరు గట్టిగా. నీతిగా బతకమని చెబుతున్నా మీకు. నీతి ఉండాలా, భక్తిలో నీతి ఉండాలా, సంసారంలోనే అమ్మాయి నీతమ్మా నీతి అబ్బా మాకు తెలియదులే. సంసారంలోనేమో పోజులు పెట్టి ఫ్రేములు కట్టించేటట్టు పొజిషన్లు ఇచ్చి నీతమ్మా అంటివే. ఏం నీకు నీతి ఉందా? నీకు నిజంగా నీతి ఉంటే నీ ఇంట్లో నీ క్యాలెండర్ తప్ప ఇంకొకటి ఉండకూడదు. అది నీతి అంటే చెప్పు మరి. కాదు అదే మరి. వచ్చిన వాళ్ళెల్లా మేకులు ఖాళీగా ఉన్నాయని ఎలా తెస్తుంటే నీ పుట్ట కూడా పెట్టుకోవాలి పక్కన ఉండి ఉండి. నీతిగా బతకమని చెబుతున్నా. నా మాట అందరికి అర్థమైందా? నాకంటే పెద్ద దైవజనుడు ఉండొచ్చు, నాకంటే మించిన వాళ్ళు ఉండొచ్చు, కానీ ఒక సంఘానికి నేను కాపరినైనప్పుడు నాకు తగ్గట్టుగా నా విశ్వాసులు నీతిగా బతికే విశ్వాసులుగా తీర్చబడాలి. హల్లెలూయా. చెప్పండి అందరు గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. కొంతమంది అట్ట కాదు, సంఘంలోకి వచ్చిన అనుకోండి, వాళ్ళ కొత్త సంవత్సరం పాట రాస్తారా, వాళ్ళు ఆ పాట పాడరు. వాడు చచ్చిండి, ఆడు కీబోర్డ్ మీద కూర్చున్నాడు, ఆ తబలా వాడికి ఏ తాళం అర్థం కాదు. పాడేంతవరకు నొక్కుంటా ఉంటాడు. ఏ స్కేల్, ఏం తాళం, బైరవే, ఏంది ఇది, ఏది దొరకదు. అయిపోయింది ఇట్లా అంటుండదు. మళ్ళీ ఏమో పెద్ద సింగరు తాళం దొరకని పాట, తాళానికి సంగీతానికి మించిన పాట ఏమో. రాసినోడు ఒక రాగం అయితే ఏమో ఇంకోటి కట్టిద్ది ఇప్పుడు కొత్తగా. ఎట్టయితేనే కొత్తదిగా, మీరెళ్ళా నేనెళ్ళా కొత్త పాట పాడుతున్నా. కానీ ఏంది నీతి? నీతి గుర్తుపెట్టుకో, నీతి ఉండాలి, నీతిగా బతకాలా. నా మాట గుర్తుందా మీ అందరికీ? ఇటు చూడండి, బట్టతల భర్త మైసి చెప్పానా? మయ్య బంగారం అనుకో. ఏం నడుచుతున్నా, ఈడేం మచోడు, ఈడా నా పానానికి దొరికిండు, లాభం లేదు అంటే ఎన్ని సమస్యలు, ఎన్ని గొడవలు, ఎంత కలవరం. కొంప నిలబడిద్దా, కొంప కూలిద్దా? ఏమైద్ది? కొంప కోలటం కూడా కాదు, కొంప కొల్లేరైద్ది. అర్థమైందా? సంసారంలోనే ఇగో అట్టంటోడికి కట్టుబడి ఉండాలి అంటే మనకిచ్చిన దైవజనునికి మనము కడ వరకు కూడా ఆయననే మన హృదయములో కలిగి నమ్మకస్తులముగా నడిపించబడదముగాక. అందరు గట్టిగా చెప్పండి, కాస్త ఉజ్జీవంగా చెప్పండి. ఇప్పుడు వినండి, ఆయన పైన ఎక్కాడు, పైన ఉన్నాడు, కింద వీళ్ళు ఏం చేస్తున్నారు? మోషే అని వాడు ఏమైనా ఏమో మరి ఆడికి పోయినట్టుగా అని నీకు తెలియదా? అంటే ఇన్ని రోజులు ఏం చేసిండు వీళ్ళు? ఇన్ని రోజులు నాకు అర్థం కాలేదా? ఇన్ని రోజులు నాకు అసలు ఇన్వెస్టిగేషనే లేదా? ఏం చేస్తున్నాడన్న ఊసే లేదా? ఎక్కడ ఉంటున్నాడన్న ఊసే లేదా? ఎంత ప్రయాసపడుతున్నాడన్న తలంపే లేదా? ఇప్పుడు అంటారు మనల్ని ఐగుప్తు నుండి విడిపించిన వాడు. ఇదిగో ఇదిగో ఈ దోడే, ఈ దోడ ఇదేలే, ఇదేనా బాయ్, ఇదే మే. ఏది ఏది దోడ? నిజంగా నిన్ను గాడిద కాలుతో దన్నియాలి నిన్ను. అసలు ఇక సరైనోడు ఆ టయానికి దొరక్క నువ్వు బతికిపోయినరు, కానీ వాళ్ళు గాడిదని ఎదురు నిలబెట్టి వెనకాల నిలబెట్టాలి వాళ్ళని. దోడయ నిన్ను ఇడిపించింది. అరే బాబు, ఎర్ర టెండలో మట్టి బిసికి గర్భిణీ స్త్రీలను కూడా చూడకుండా వాడు ఎట్టి చాకరీ చేపించుకుంటుంటే, అంత చాకరీ చేపించుకొని ఆయనకి అన్నం పెడతాడా? అవసరతలు తీరుస్తాడా? బాగోగులు, క్షేమాలు, క్షేమ సమాచారాలు ఏమన్నా తెలుసుకుంటాడా? నీ పరిస్థితి ఏంటి అన్న ఆలోచన ఫరోగాడికి ఉందా? ఏమి లేని బానిసత్వములో ఉన్న నిన్ను ఆ బానిసత్వపు కట్ల నుండి నిన్ను విడిపించడానికి, ఆ బానిసత్వపు కట్లు తెంచడానికి దేవుడు ఒక దైవజనుడిని నీ కొరకు నన్ను నడిపిస్తే, దేవుడు ఒక దైవజనుడిని నీ కొరకు ఎన్నుకుంటే, దేవుడు ఒక దైవజనుడిని నీ కొరకు నిలబెడితే నువ్వేం చేస్తున్నావు? నువ్వు చేసిన పనేంటి? వాట్ యు హావ్ డన్? ఈరోజున ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా మంది విశ్వాసుల హృదయాలలో దైవజనుడు లేకపోవడానికి గల కారణం ఏంటిదో చెప్పను? వాళ్ళకి కృతజ్ఞత లేదు అని చెప్పండి. అందరు కొంచెం గట్టిగానే చెప్పండి. ఏమి లేదు?
నిజంగా కృతజ్ఞత ఉన్న వాళ్ళంటే ఏం చేసేవాళ్ళు? ఏమనేవాళ్ళు? ఏం మాట్లాడేవాళ్ళు? ఏమని ఉచ్చరించేవాళ్ళు? అయ్యో, ఎక్కడికి పోయినా మన దైవజనుడే. ఆయన అన్నం తిప్పలు లేకుండా ఉంటుంటే, ఆయన నిద్ర ఆహారాలు మానేస్తుంటుంటే, ఆయన మనకి దూరంగా ఉంటుంటే మనం ఇక్కడెట్ట బతకాలి? అసలు వీళ్ళు నిజంగా చేయాల్సిన పని ఏంటితో చెప్పనా? అందరు కట్టకట్టుకొని పోయి ఆ సీనాయి పర్వత పంచున అందరు నిలబడి ఉండే, అయ్యా మా దైవజనుడు, అయ్యా మా దైవజనుడు ప్రభువా, మా కోసం ఎంత తిప్పలు పడుతున్నాడయ్యా, మా కోసం ఎంత ప్రయాస పడుతున్నాడయ్యా, మా కోసం ఎంత కన్నీళ్ళు గారుస్తున్నాడయ్యా, ఇంత మంచి దైవజనుడు ఇచ్చినందుకు వందనాలయ్యా, మా దైవజనుడికి శక్తిని అయ్యా, మా దైవజనుడిని అభిషేకించయ్యా, మా దైవజనుడిని వాడుకోయ్యా, మా దైవజనుడిని బలపరచయ్యా, మా దైవజనుడిని అభిషేకించయ్యా, మా దైవజనుడికి నువ్వు తోడుగా ఉండాలి ప్రభువా. అటువంటి దైవజనుడు మాకు కావాలి, అటువంటి దైవజనుడు కాపాడబడాలి, అటువంటి దైవజనుడు ఇంకా అభిషేకించబడాలా, 100 రెట్లు అభిషేకించబడాలా, వైరాగ్యముతో మా దైవజనుడు నింపబడాలా. మా దైవజనుడు అక్కడ అన్నం తిప్పలు లేకుండా ఉంటున్నాడయ్యా, మా దైవజనుడు క్షేమంగా కాపాడబడాలయ్యా అన్న ప్రార్థన చేయాల్సింది పోయి వీళ్ళు ఏమంటున్నారంట? ఇంకొక మాట చూడండి, ఈ దూడ బొమ్మ చేయటానికి ఏం చేశారు వీళ్ళందరూ? అందరు కలిసి ఇటు చూడండి, బంగారం ఉలుతున్నారంట. ఏంటిది? బంగారపు పోగులు. నాకు మాట, ఎన్ని ప్రసంగాలు విన్నారు వీళ్ళు? ఎన్ని అద్భుతాలు జరిగినాయి వీళ్ళకి? సముద్రాలు పాయలైపోతాయి. ఉదయాన్నే దేవుడు శ్రేష్టమైన ఆహారం మన్నాని ఇస్తాడు. దాహం అయితే బండల నుంచి నీళ్ళు వస్తాయి. ఇంత అద్భుతమైన కార్యాలు అనుభవిస్తే ఇప్పుడు మీరు చూడండి, నా వైపు చెప్పండి, ఈ మాటకి సమాధానం చెప్పండి మీరు. ఇంత అద్భుతాలను అనుభవించిన వాళ్ళు కదా వీళ్ళు, అవునా? ఇంత అద్భుతాలను అనుభవించినప్పుడు ఎప్పుడైనా తీసేశారా వీటిని? చెప్పరేందమ్మా, ఇంత కష్టపడి సేవ చేస్తున్నావు కదా అయ్యా అని చెప్పి ఎప్పుడన్నా ఒలిసిచ్చారా? దూడబొమ్మ చేయటానికైతే సేవకి పరిచర్యకి ఏనాడైనా ఎందుకు ఉపయోగపడట్లేదు వాళ్ళు? ఎందుకు సహకరించిన వాళ్ళు కాదు? ఎందుకు ఉపయోగపడిన వాళ్ళు కాదు? హృదయములో దైవజనుని గురించిన కృతజ్ఞత లేదా? ఈ రోజున బతికి బట్ట కట్టామంటే, ఈ రోజున సంతోషంగా బతుకుతున్నామంటే, ఈ రోజు నా కుటుంబం కట్టబడిందంటే, ఈ రోజు నా పిల్లలు ఉద్యోగస్తులుగా మార్చబడ్డారంటే, ఈ రోజు నేను ఒక వాహనంలో తిరుగుతున్నానంటే, ఈ రోజున నా పేరు అందరి మధ్యలో ఒక ఔన్నత్యముతో కూడినటువంటి పేరుగా ప్రకటించబడుతుందంటే దానంతటికి కారణం నా ఆత్మీయ తండ్రి దైవజనుడు యేషయ్య గారు అన్న జ్ఞానం నీకుందా? ఆ కృతజ్ఞత కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఆయన ప్రార్థన చేయబట్టండి, నా గొప్ప నిలబడింది ఉందా నీకు? అయ్యయ్యో, ఏంటిది అసలు? బతికావు, బట్ట కట్టావు, పెద్ద పెరిగావు, మరి ఇప్పుడు నీ కృతజ్ఞత ఉండాలా లేదా? చాలా మంది దైవజనులకి హృదయంలో స్థానం ఎందుకు లేదంటే, విశ్వాసుల హృదయాలలో ముందు మీ గుండెల్లో కృతజ్ఞత లేదు. నీకోసం ఎంత కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే నీ పిల్లగాడు మళ్ళీ దారిలోకి వచ్చాడు. నీ కుటుంబం కోసం ఎంత కన్నీళ్ళు గార్చి ప్రార్థన చేస్తే పాడైపోయిన నీ పిల్లకి మళ్ళీ పెళ్ళెట జరిగింది. ఈ విషయాలు సంఘానికి తెలియకపోవచ్చు, నాకు తెలియదా? నాతో కదా నువ్వు చెప్పింది, నాతో కదా నువ్వు ఏడ్చింది. నీ పిల్ల ఒక ఇంటికి పోయి సంతోషంగా సంసారం చేసుకుంటుంది, దాని కారకుడు దైవజనుడు కాదా? ఉద్యోగం లేక అడక్క తినే పరిస్థితిలో ఉన్న నువ్వు ఆయన బియ్యం ఇస్తే బతికితివే. యేషయ్య గారు ఎంతమందికి సాయం చేశాడు? మీ దైవజనుడు ఎంతమందికి ఇక్కడ సాయం చేశాడు? సాయం చేయనోడు ఆయన ఎంతమందికి ఎన్ని మేలు చేశాడు? ఎంతమందికి అన్నం పెట్టాడు? ఎంతమందిని ఆదరించాడు? రేకులు ఇంట్లో ఉండి చచ్చిపోయాడు, మర్చిపోమాకండి. గుండెల మీద చేసుకొని బతకాల మీరు సంఘంలో. ఇట్లాంటి ఇల్లు ఎప్పుడో కట్టుకునేవాడే, ఆయనకు ఒక లెక్క కాదు. అవసరం లేదులే, ఏమైంది? ఎప్పుడు అనేవాడు నాతో, మంచి మందిరం ఉండాలయ్యా, మందిరం మంచిగా ఉన్న తర్వాత అప్పుడు సేవకుని దర్శనం అదైనప్పుడు సేవకుని అర్థం చేసుకునే బాధ్యత మంది కాదా? ఏముంది మరి పుర్రెలో మనకి? ఇంత ఆశీర్వదించబడి, ఇంత దీవించబడి, ఈ విధమైన స్థితికి ఎదిగి కృతజ్ఞత లేకుండా బ్రతుకుతా. అబ్రాహాం కొంపలో కూడా ఒకటి తెచ్చాడు.
ఆయన ఇంట్లో కూడా ఒకడు ఉన్నాడు. ఏం పేరు? లోతు. పేరే లోతు. మొత్తం చాలా డెప్త్. ఆ మనిషి అర్థం కాడు, చాలా లోతు. పేరు లోతే, మనిషి లోతే. చూస్తే మాత్రం అట్లా మామూలుగా ఉంటాడు, కానీ చాలా అమ్మో చాలా విషయం ఉంది అంటారు చూడండి. అట్టంటోడు వీడు. చిన్నప్పుడే వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన చచ్చిపోతే వాళ్ళన్న కొడుకు, కన్న కొడుకు కాదు, అన్న కొడుకు, అనాథ, దిక్కులేనోడు, పని పాట లేకుండా తిరుగుతుంటే దేవుడు ఈయన్ని పిలిస్తే ఈయన పోతుంటే ఈయన ఎంబడబడి వచ్చాడు. కనీసం కుక్క పిల్లను కూడా పెంచలేదు వీడు, అంత పనిహిమాలినాడు. కుక్కనన్ను వేసుకొని వచ్చాడు వెనక. కుక్క లేదు, కోడి లేదు, ఏమీ లేని మనిషి అబ్రాహాం వెంబడిబడి వస్తే అబ్రహామును ఈ లోతు ఇద్దరు కలిసి బ్రతికితే, ఆ మాట ఒకసారి చదవండి. ఆదికాండం 13వ అధ్యాయం త్వరగా చదవండి, నాకు చాలా విషయాలు ఉన్నాయి. ఏందిరా నీ కష్టాలు? హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి, నా వెనకాల చెప్పండి. వారు కలిసి నివసించుటకు ఆ స్థలము సాల్లేదు. నేను ఇంక పోతా బాయ్ అనని. 1కి 2 బండ్లు వచ్చినాయి. అయ్యగారు బాయ్ చెప్పు. ఒక ఉద్యానికి ప్లస్ ఇప్పుడు బిడ్డ కూడా ఉద్యోగమే. ఏంటమ్మా ఎక్కడికి? జాబ్ కనియా. మూతి ముడితే కింద పెదం కొరికినట్టే. జాబ్ జాబ్ అనియా. అమ్మా అన్యా టెన్షన్ అనియా, టైం అయిపోయింది. మరి నీకు ఉద్యోగం పీకితే కానీ మనిషి ఎంతగా ఉండవు. నువ్వు పీకిందాక పోరాటమే నీకు. నేను గుర్తుపెట్టుకోండి, నేను మిమ్మల్ని అందరినీ ఏదో తగ్గించి మాట్లాడడానికి రాలా. నా బాధ, నా ఇంటెన్షన్ ఏందో చెప్పనా? నీ సేవకుని నీ హృదయంలో చేర్చుకోవాలి అంటే ముందు నువ్వు కృతజ్ఞత కలిగిన విశ్వాసిగా మార్చబడితే సేవకుని నీ హృదయంలో చేర్చుకునే విశ్వాసిగా నువ్వు తీర్చబడతావు. అది ఇంటెన్షన్ ఇక్కడ. మోషే చూడండి, మోషే వీళ్ళ మధ్యలో ఇంత సేవ చేశాడు. మోషే ఎవరి హృదయంలోనే ఉన్నాడా? చెప్పండి నాకు. ఏం వదిలిపెట్టి వచ్చాడు మోషే? నాకు చెప్పండి. ఎంత కష్టపడ్డాడు మోషే? నాకు చెప్పండి. ఫరో కుమారుణ్ణి అని అనిపించుకొనుటకు ఇష్టపడకుండా మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద. అరే బాబు, ఏమెంచుకున్నావు? ఏది గొప్ప భాగ్యం ఎంచుకొని సేవకు వచ్చావు? నిందలే, అవమానాలే, ప్రయాసే. మట్టి అంటకుండా బతికాడు, పట్టు పొరవలేదా పండుకున్నాడు. ఎర్రటి ఎండలో ఇసుకలో నడిపిస్తున్నాడు దేవుడు. ఎవరి కోసం అంటే ఇశ్రాయేలు ప్రజల కోసం. ఏందిరా బాబు, మా పాస్టర్ గారు కాళ్ళు చూడు ఎట్లా కందిపోతున్నాయో. ఏంది అసలు ఆయనకి ఏంది ఇంత తెప్పలేంది? నీకంటే కొంపలేదు, నీకంటే ఇంట్లో సంసారం పరిస్థితి బాలా, నీకంటే మీ ఆయన పరిస్థితి బాలా, నీకంటే నీ భార్య పరిస్థితి బాలా, నీ జాతకమే బాగాలేదని నువ్వే అంటావు నాతో పాటు. మరి నీ పరిస్థితి బాగాలేదు, దైవజనుడికి ఏమైంది? బాగానే ఉన్నాడే. మోషేకి ఏమైంది? ఏ కష్టం వచ్చింది? ఏ కొరత కలిగింది? అన్నీ బాగున్న మోషే అన్నిటి నిడిచిపెట్టుకొని మీకోసం కదా వచ్చి నిలబడింది, మీకోసం కదా ఇంత ప్రయాసపడుతుంది. మోషే మీ సనుగుతా హృదయంలో చేర్చుకుంటే సనుగుడు నీకు రాదే. మన దైవజనుడిని మన హృదయంలో చేర్చుకుందాముగాక. అందరు గట్టిగా చెప్పండి. నా వైపు చూడండి. లోతు అబ్రాహాంతో పోయాడు. ఇద్దరు కలిసి నివసించలేనంత స్థలం. ఈ కాలంలో లాగా కాదు. అన్నిటికి పోరంబోకుల వాటికి కూడా పట్టాలు ఉన్నాయి ఇప్పుడు. పోరంబోకు స్థలాలకు కూడా, పనికిరాని స్థలాలకి. ఆ కాలంలో స్థలాలన్నీ ఖాళీనే. ఇబ్రహీంపట్నం ఒకప్పుడు అడివి. దీన్ని అసలు చూసినోడు లేడు. ఇసంటి రాయి అంటే మొత్తం ఇచ్చేవాళ్ళే. మాకెందుకు ఇంత ఈ ఊరు చివరిని ఎవరు ఉంటాడు? అప్పుడు స్థలాల గురించి ఎవరు పట్టించుకున్నారు? ఎవరు పట్టించుకోవాలా? ఎవరు పట్టించుకొని కాలంలో అంత స్థలం ఉన్నప్పుడు అంత స్థలంలో వీళ్ళ ఆస్తి కలిసి ఉండలేనంత విస్తరణతో నింపబడిందంట. మరి అంత ఆశీర్వదించబడిన తర్వాత ఇది చూడండి, లోతు పశువుల కాపర్లకి అబ్రాహాం పశువుల కాపర్లకి ఏమైంది? కొంచెం చెప్పండి, నాకు చెప్పండి కొంచెం. ఏమైంది?
గొడవ జరిగింది. ఎవరికి గొడవ? అబ్రహాముకు లోతుగా, వాళ్ళ పైన వాళ్ళకి వీళ్ళ పైన వాళ్ళకి. మధ్యలో ఎవరు కౌన్కి ఇసుక వాడు వేస్ట్ ఫెలో, వాడు ఎవడో కూడా మనకు తెలియదు. వాడొక పనివాడు. ఆఫ్టర్ ఆల్ వాడు వీడు తగాదు పెట్టుకుంటే అబ్రాహాం తండ్రి లాంటి కనుక పిలిచాడు, ఏయ్ మన మధ్యలో విభేదాలు ఉండకూడదు నాన్న, వెళ్ళిపో అని అంటే ఏమనాలా? అడిగి పోయేది. ఎంత బాగోమంటున్నావు? నేను కుక్క పిల్లలను తెచ్చుకున్నానా? నాకు అసలు ఏమైనా ఉందా? ఏమి లేనోడిని. నువ్వు ఇచ్చిన గొర్రె ఇదిగో ఇప్పుడు మందైంది, నువ్వు ఇచ్చిన ఆ గాడిదలే మందలైనవి, నువ్వు ఇచ్చిన ఒంటెలే ఇప్పుడు మందలైనవి, నువ్వు ఇచ్చిన ఇదిగో వాళ్ళే పని మనుషులు, వాళ్ళే నువ్వు ఇచ్చిన వాళ్ళే, తీసుకో మొత్తాన్ని తీసుకో, నాకొద్దు, నువ్వు కావాలి నాకు. నిజంగా అబ్రాహాముకి లోతు గుండెలో స్థలం ఉంటే, అబ్రాహాముని తన హృదయంలో చేర్చుకుంటే ఈ మాట మాట్లాడేవాడే. ఇంత దుర్మార్గంగా ఎట్ట వెళ్ళిపోయాడు? ఒక్క 4 రోజులు ఎక్కడన్నా నేను మీటింగులకు అని చెప్పి పోతే ఆ 4 రోజులు ప్రతి సంవత్సరం షిలాంగ్ పోతా, మేఘాలయ పోతా, దిమాపూర్ పోతా, ఇటు ప్రాంతాలకు పోయినప్పుడు ఒక వారం రోజులు ఉండొచ్చు. అక్కడ ఉంటే ఆ వారం రోజులు తిరిగి ఇంటికి రావాలంటే భలే బాధ అనిపించింది. వాళ్ళని ఇడిచిపెట్టి, అబ్బా ఇన్ని రోజులు ఉన్నాం కదా, వాళ్ళు ఏడిపోతుంటుంది, ఇన్ని రోజులు నుండి ఎట్ట రావాలి. వారం రోజులు ఉన్న మనిషికి ఎట్టు అనిపిస్తే ఇన్ని సంవత్సరాలు ఆడ తగలబడి నువ్వు ఎట్టొస్తున్నావు? ఇంత దుఃఖం లేకుండా ఎట్టొచ్చావు? ఇంత బాధ నీకు ఎందుకు కలగలేదు? సరే పోతే పోయావు. ఆ సొదొమ రాజు వచ్చాడా రాలేదా? ఆదికాండం 14వ అధ్యాయం 12వ వచనంలో సొదొమ రాజు వచ్చి వీడు కొన్నదంతా తీసుకొని పోయిందిగా. నష్టం జరిగిందా? జరగలేదా? దెబ్బ తగిలిందా లేదా? తగిలినప్పుడు ఏం చేయాలా? ఇది చూడండి. సరే నీకు బుద్ధి రాకపోతే మాయలే. 14వ అధ్యాయం 14వ వచనంలో అబ్రహాము తన ఇంట పుట్టి అలవరచబడిన 318 మందిని వెంట పెట్టుకుని దానుమడుగా రాజును తరిమేను. అల్లి చెప్పండి అందరూ. ఇటు చూడండి, నీటిలో సమస్య వచ్చింది, నీటిలో శోధన వచ్చింది, నీటిలో ఇబ్బంది వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఎవరు వచ్చారు నేను ఆదుకోవటానికి? నీకోసం ప్రార్థన చేయడానికి ఎవరు వచ్చారు? నీ సమస్యలు నిన్ను ఆదరించడానికి ఎవరు వచ్చారు? నీ హృదయంలో లేకపోయినా, నీ హృదయంలో ఒకవేళ నీ దైవజనుడు నీకు లేకపోలేదేమో కానీ దైవజనుడి హృదయంలో ప్రతి విశ్వాసం ఎప్పటికీ ఉంటాడు. అందరు చెప్పండి గట్టిగా. అందుకోసం పిలవలేదు కదా. వాడు పోతే ఏమైంది? దేవానికి వందనాలు, వాడికి తగిన శాస్తి చేశావు, దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు, నీ నామంలో వాడికి అలాగనే కలుగునుగాక, వాడి పీక బెసకాలనైనా కార్యం చేయి తండ్రి, కార్యం చేయి, నీ రక్తాన్ని పరీక్షిస్తున్నా, ఇగో బలిపీఠం కట్టమంటే కడతా, వాడి పీక తేలాలి అని అన్నాడా? ఏం చెప్పరు? ఇట్లాంటి ప్రార్థనలు చేసి అయితే అన్ని పీనికలయ్యాయి ఏ పాటికో. ఇట్లాంటి ప్రార్థనలు ఏ దైవజనుడు చేయడు, ఏ విశ్వాసి గురించి ఆ విధంగా కోరుకోడు. పోనీలే ఏం కాదు, మరలా వాళ్ళు తిరిగి తెలుసుకుంటారు. ఇప్పుడు చూడండి, ఇంత నష్టం జరిగినప్పుడు అబ్రాహాం అంటున్నాడు, నానా లోత సరే మరి జాగ్రత్త, వాడికి ఇచ్చాలే, నీ జోలు రాడింగా ఇచ్చా, సివియర్ వార్నింగ్, మామూలుగా ఇంకొకసారి నీకెళ్ళి కన్నెత్తి చూడకుండా చేశా అన్నప్పుడు ఏమనాలా? ఈ బుద్ధి లేనోడు, ఈ గుజ్జు లేనోడు, 2 చెవులు మధ్యలో టెంకాయ ఉంది కానీ టెంకాయలో గుజ్జే లేదు. ఎంత పిచ్చోడు ఏడ దొరికిండో ఏమో ఆయన పానానికి. ఎట్లాంటి పిచ్చోళ్ళు నా పానాన్ని కూడా చాలా మంది ఉన్నారు. నా కడుపుని చెడబుట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అమ్మా నేను పెద్ద ప్రసంగం చేస్తున్నా కానీ నా కడుపుని చెడబుట్టిన విశ్వాసులు కూడా ఉన్నారు. ఏం చేయాలా? జనాన్ని నిండుతులు చచ్చి అంత నిండు చెప్పుకొని మరవాళ్ళు చూసుకొని ఏడవాలా. వాళ్ళందరూ దేవునికి మహిమ కలుగునుగాక, మంచి సంఘం, మందిరము నిండే సంఘం, హల్లెలూయా, అది అట చెప్పుకోవటానికి. అరే ఆ వంతుని ఇంత సహాయపడి, ఇంత ప్రయాసపడి ప్రమాదం నుంచి బయటికి లాగి వెళ్ళిపోతుంటాయా? సారీ నేను వస్తా, అంతే సపో, నేను ఇంకేడున్నాలే, వచ్చేదా ప్లీజ్ వద్దా నాన్న, మాకు ఏమో సోది మొహం దానా, సూట్ కేసు పట్టుకో, అదొక సోద్ది, ఎప్పుడు సోద్దే, ఏడబట్టిన సోది మొహం వేసుకొని ఉంటుంది. ఏది వద్దంటే అది చేస్తాం, సోది పనిలే. ఆమె పేరు అందుకోసం రాయలే, నేను అందుకోసం సోది అని పెట్టా పేరు. ఇప్పుడు వీడికి స్పర్శ లేనప్పుడు, వీడికి ఆ జ్ఞానం లేనప్పుడు ఆడ మనిషికైనా జ్ఞానం ఉండాలా లేదా? అమ్మో వాడు వచ్చి మమ్మల్ని చెరపట్టిపోయారు, 2 ఆడపిల్లలతో ఇక్కడ బతుకుతున్నాం, పాపభూయిష్టమైన ప్రాంతం ఇదే,
మనం ఎట్టుండాలి? లోత్తా పద బావా పోదా అనొచ్చుగా. బావా టిఫిన్ చేసేదా, తాగుతావా గిలాసడికి టీ, చీపురితో కొట్టి ఒక దోశ వేసేనా? ఇట్లాంటి పెంట మాట్లాడినావు కానీ ఒక్క మంచి మాట మాట్లాడటానికి నీకు నోరు రాలేదా? పోతుండగా మనిషి ప్రయాసపడేవాడు, పానార్పణంగా పోయేవాడేవాడు నిన్ను విడిచిపెట్టి పోతుంటే అబ్రాహామా మా ఆయనకు బుద్ధి లేనోడయ్యా, ఇదిగో మేము మాత్రం నేను ఉండలేం, మా వల్ల కాదు, ఆయనకి చెప్తే వినట్లా, నువ్వు కథ చెప్పయ్యా, మేము ఆయన వచ్చినా రాకపోయినా మేము నీతోనే వస్తాం అనొచ్చుగా. అన్నారా? ఇదంట ఇది చూడండి, ఈ లోతు సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఉన్న పాపం అంతా చూసి తెగపీలైపోతున్నట్ట. అయ్యో ఎందుకురా నీకు ఆ ఏడుపాడా? రావచ్చుగా నువ్వు రావచ్చుగా. ఇష్టం లేదు, పాపాలు చేసినోడు కాదు, మళ్ళా పాపులతో కలిసినోడు కాదు. కీర్తన బాగా నేర్చుకొని ఉన్నాడు, దుష్టులు ఆలోచన చొప్పున్నాడు. అబ్రాహాము ఇంట్లో కదా మరి అసలే ట్రైనింగ్ నేర్చుకోరా అంటే, దుష్టులు ఆలోచన చొప్పున్నాడు ఒక వాపున మార్గము నేర్చుకొని అడిగిపోయి కూడా అదే చదువుతున్నాడు. నేను నిలబడను, నేను మట్టాను, అయ్య నేర్పాడు అంటాడు కానీ వీడు మాత్రం రాడు. ఈ రోజున మందిరాన్ని విడిచిపెట్టి, చూడండి సహవాసాన్ని విడిచిపెట్టి, నడిపింపుని విడిచిపెట్టి పోయి చాలా దెబ్బలు తగులుతుంటాయి, చాలా ఎదురు దెబ్బలు తగులుతుంటాయి. పిల్లలు దెబ్బల్లాగా అవుతారు, పిల్లలు ఎదురు తిరుగుతూ ఉంటారు, కుటుంబం అంతా శర్లాకొల్లం అవుతుంటుంది. మొత్తం ఓడలో ప్రయాణం అంతా హైలస్ అనేది ఎగుడి దిగుడికి ఎత్తేస్తాడు. అయ్యో రే ఏంది రట్న అడుగుతున్నా పెద్దోడు అంటే, నీకు మూడిందేనా చేతిలో, ఈరోజు నువ్వన్నా ఉండాలా నేను ఉండాలి, యేసు రక్తమే జయము కలుగునగాక. ఈ రోజున నిన్ను ఖచ్చితంగా ఆ మోరియా పర్వతం లేదు కానీ ఇదిగో ఇక్కడ ఇబ్రహీం పట్టణములో నిన్ను బలిగా అర్పిస్తాడు, అయితే నేను పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తా అంటది. కానీ సోద్ది దీనంతటికి కారణం సహవాసానికి దూరం అయిపోయినాం కదా, ఉండాల్సిన కొంపలో లేవు కదా, ఉండాల్సిన నడిపింపు కాదు కదా. అందుకోసం ఈ ఎదురు దెబ్బలు, అందుకోసం ఈ కష్టాలు, ఈ పాపభూయిష్టమైన ప్రజల మధ్యలో పద్ధతులు నచ్చం. వేరే చర్చికి పోతాడు, ఆడ పద్ధతులు నచ్చవు. ఇన్ని రోజులు ఎదిగిన పద్ధతి వేరు, ఇన్ని రోజులు జీవించిన జీవితం వేరు. ఇప్పుడు పోయేసరికి ఆడా ఆ పాస్టర్ గారికి ప్రభు సూత్రం కలిగిన అంటాడు ఆయన. అమ్మో ఏందయ్యో ఏంది ప్రభు సూత్రం చూసినట్టే ఉంది, ఎంతసేపటికి మనసు అప్పదు, పాటకి తాళానికి శుద్ధి ఉండదు. వచ్చేళ్ళందరూ కూడా చూడండి పంచాయతీ ఆఫీసులో కూర్చున్నట్టు కనుక ఆడాడ ఊసుకుంటూ కూర్చోరు కానీ కూర్చొని ఏంది బాగున్నావా, మాడికాయ పచ్చడి పెట్టిందా ఈ సంవత్సరం, పచ్చడి కుదిరిందా, అరిసెలు ఎప్పుడు కిట్టమస్తుంది, ఏం చెయ్యాలి? వీడు పోతాడు అదే చర్చికి, వీడు అలిగాడుగా. ఇది చూడండి తగాది ఎవడిది, నీదే, వాడు ఎవడో దండుకున్నాడు, అసలోడితో నీకేమి లేదుగా, మరి నీకేందయ్యా నాయన స్వామి అమ్మ తల్లే నీకేంది అసలు, వాడెవడో పనివాడు అనుకుంటా నీకెందుకా అసలు. ఈడేమన్నా ఎవడరా వాడు ఇట్రాను వాడు అందరి ముందు డొక్కలు పెట్టి గుద్దితే పోరా సైతానంటే వాడు పోయేవాడేగా, పనివాడేగా. అబ్రహామును పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడు కానీ వాడిని మాత్రం ఎంట పెట్టుకునే ఉన్నాడు. ఇట్లాంటోళ్ళు ఈ కాలంలో సంఘాల్లో లేరా? ఎంత నష్టం జరుగుతున్నా పైకి మాత్రం పెర్ఫార్మెన్స్ మాత్రం మాకేమైంది, మేము బాగున్నాం, మా వారు మీ వారు బాగుంటారు, మా వారు బాగుంటారు, నీ వారేది ఎత్తుడాడు రేపు. గుర్తుపెట్టుకో, కష్టంగా ఉందా పోతున్న సంఘం, నడుస్తున్న మార్గం ఇబ్బందిగా ఉందా, సేవకుని హృదయంలో చేర్చుకోకుండా ఇంకోని పెట్టుకొని పోయావా, తప్పు చేసావేమో, తప్పు జరిగిందేమో, తిరిగి రావచ్చు, అంత ప్రెస్టేజా? పాస్టర్ గారు ఫోన్ చేయమని చెప్పండి, ఏం పార్లమెంట్లో కూర్చుందామా పోయి, నేను నీకు ఫోన్ చేసేది సైతాన్ పనులన్నీ చేసి, దుర్మార్గ పనులన్నీ చేసి మళ్ళీ నేను నీకు ఫోన్ చేసేది. నేను ఇప్పుడు ఏమన్నా దయాప్రాప్తురాలా, నీకు శుభం ఏలేను వాడు నీతో కూడా అనాలా, ఏమనాలి నేను ఇప్పుడు? నాకేం అర్థం కావట్లేదు, మరి మీరన్నా చెప్పండి చేద్దాం అట్టన్నా. అందరి పంచగుడు కట్టుకున్న దేవదూతలాగా అందరి ఇళ్ళ ముందు కొంపల దగ్గర దేశపైన నిలబెట్టండి, ఇంకంట
ఏందో మరి, నష్టం నీది, ఇబ్బంది నీది, పిల్లలు దారి తప్పిపోయారు. ఇటు చూడండి, మగ పిల్లగాడు తప్పు చేయాల లెక్క, మగ పిల్లగాడు తప్పిపోవాల లెక్క. ఆడపిల్లలు దుర్మార్గమైన పనులు చేసేది ఏంది అసలు విచిత్రంగా? అది మళ్ళీ కన్న తండ్రితో ఆ దుర్మార్గమైన పని ఎట్ట చేశారు వాళ్ళు? పిల్లల్ని పోగొట్టుకొని, పిల్లల్ని పాడు చేసుకొని, భార్య ఆమె ఫోటోలో పోజ్ ఇచ్చినట్టు ఎట్లుంది, ఈ స్టిల్లో ఫోటో దిగి ప్రేమ కట్టించుకోండి మీరు కూడా ఇంట్లో. ఎట్లా నువ్వు చూడలేదు కదా చాలా, మీరు చూడు చూడు. నేను ఒక మాట చెబుతున్నా, పోజులు ఫోటో స్టూడియోలో అక్కడ కొట్టు, ఫోటో వచ్చిద్ది. ఈడ పోజు కొడితే ప్రేమ కట్టిస్తాడు, ఈడ పోజులు కొడితే ప్రేమే. ప్రేమ అంటే ఏంటిది? శ్రద్ధాంజలి, క్రీస్తు శిష్యులు. అర్థమైందా? ఈడ పోజు వద్దబ్బా, ప్రయాసపడదా, అర్థం చేసుకుందా, హృదయంలో చేర్చుకుందా. ఒక అర్థవంతమైన భక్తి పరులుగా ఈ సంఘానికి తీర్చబడదా? అందరు చెప్పండి గట్టిగా. తిరిగి పోవాలా లేదా? పోవాలా? పోవాలా. తప్పిపోయిన కుమారుడు పోయాడా? చిన్న కొడుకమ్మా వెళ్ళాడా? అయితే వాడికి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి కేకేసి పోతిడే, అరే సైతాన ఇంటి వెనక తలుపులో అంచిరా, అట్రా ఎవరు కానరా మాకు, అడుబో త్వరమార్గండి, నీ మొహం కూడా చూడబుద్ధి కాదు, చక్కనయ్యా బాగైందే, అట్నే కావాలరా నీకు దుర్మార్గుడా, చెప్తే ఏంటవారా పెంట మొహంవాడా, సరితే మళ్ళీ నువ్వు వస్తా వాడే ఉండు అన్నాడా? అరే ఉంగరం ఇదిరా, రే ఇట్రా ఇట్రా అన్నిటి లాక్కరండి రా, ఉంగరం ఇదిరా, ఏం చేసినారు ఉంగరం, ఆస్తి ఏం చేసినారా యాదవా అని అన్నాడా? వాడింకను దూరముగా ఉండవానే తండ్రి వాణిని చూచి వాని మీద కనికరపడి పరిగెత్తుకొని పోయి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. గట్టిగా లేదు చెప్పాలి. నేను బాగా అదే భలే బాగా చెప్పాడు, మంచి రైమింగ్ తన అని సంగీతం ఏంటంటే మాకు అల్లు చెప్పు గట్టిగా, కాస్త గట్టిగా చెప్పండి. కొడుకు నడుచుకుంటున్నాడు, బాధతో వస్తున్నాడు, ఏమంటాడో ఏమో, నన్నేం అడుగుతాడో ఏమో, ఉంగరం ఏం చేసామని అడుగుతాడేమో, ప్రార్థనా జీవితం ఏమైంది అని అడుగుతాడేమో, ఎందుకు పోయామని అడుగుతాడేమో అని బాధలో వస్తుంటే తండ్రి దూరం నుంచి చూసినటువంటి తండ్రి ఈడు నడుస్తున్నాడు, తండ్రి పరిగెత్తుకొని వస్తున్నాడు. ఈ రాత్రి నేను ఒక మంచి మాట చెప్పనా, నిజంగా నీ హృదయంలో దైవజన్ని చేర్చుకోవాలన్న ఆలోచనే కనుక నీకు ఉంటే నువ్వు చేయాల్సిన పని, ఎక్కడైతే తప్పిపోయావో, ఏ విషయంలో అయితే తప్పిపోయావో, ఏ విషయంలో అయితే తొట్టిల్లిపోయావో ఆ విషయంలో మరలాను వెనక్కి తిరిగి ఈ పూట రాగలిగితే నమ్మదగిన దేవుడు నువ్వు పోగొట్టుకున్న వాటన్నిటినీ నీకు తిరిగి ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కొంచెం గట్టిగా చెప్పండి. తిరిగిరా, ఎక్కడ పడిపోయావు, ఎందుకు దూరం అయిపోయావు, రా. వచ్చాడండి గొప్ప విందు. ఆ ఇంట్లో ఒక పెద్దవాడు ఉన్నాడు, వాడు కూడా వచ్చాడు. వాడు పొలం నుంచి వచ్చి చూస్తున్నాడు. ఏంటంట, ఏం జరుగుతుంది? అరే కంపెనీ ఇదే కదరా, తగలపడచ్చు కదా అప్పటికి. ఓవా ఏంటిది అసలు? అదే మీ తమ్ముడు వచ్చాడు, మీ నాన్న ఫంక్షన్ చేస్తున్నాడు. ఫంక్షన్ చేస్తుండా? అడగాల్సిందే, కడగాల్సిందే, నేను రాను. విప్లవం వర్ధిల్లాలి అని బయట కూర్చుండేవాడు ఇంటి ముందు. వాళ్ళ నాన్న వచ్చాడు. ఏందిరా, ఏమైంది? ఏమి లేదు, నేను ఇంట్లోకి రాను. అదేందిరా? ఏంది మరి, వాడొస్తే వాడు వేషలతో తిరిగిండు, ఉన్నదంతా నాశనం చేసిండు, మరి వాడిని చేర్చుకోను, నా బతికేం కావాలా? నేను రాను. తండ్రి ఒక మంచి మాట అన్నాడు. అరే నువ్వెల్లప్పుడూ నువ్వు నాతో కూడా ఉన్నావు, నాకున్నవన్నీ నీవే అన్నాడు. అల్లుడు చెప్పండి అందరికండి. ఒక మంచి మాట అందరేనండి. పోగొట్టుకొని చెడిపోయి పడిపోయి ఇడిచిపెట్టి కృతజ్ఞత లేకుండా పోయి నువ్వు తిరిగి వచ్చావనుకో, పోగొట్టుకున్నవి దొరుకుతాయి. కడ వరకు ఇక్కడే నిలబడ్డావు అనుకో,
ఆస్తికి వారసునిగా మార్చబడతావు. ఆయనకున్నదంతా ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కదలని వానిగా, చెదరని వానిగా, ఒరగని వానిగా, తడబడిన వాడిగా నువ్వు ఉండకుండా ఒక శ్రేష్ఠునిగా ఈ సంఘములో నిలుచుదువుగాక. స్థిరమైన బుద్ధిని ప్రభుని కలగ చేయనుగాక. స్థిరమైన హృదయముతో వెంబడించే మనసును అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, వీడు ఇంట్లో ఉన్నాడు, వాడు వెళ్ళిపోయాడు. వీడికి నిజంగా హృదయంలో తండ్రిని గురించినటువంటి ఆలోచన ఉంటే, నా తండ్రి ఇన్ని రోజులు వాడి కోసం కదా ఏడ్చింది, వాడి కోసమే కదా బాధపడింది, ఇన్ని రోజులు రాత్రులు నిద్రపోలేదు కదా, టయానికి అన్నం తినలేదు కదా, పోనీలే వచ్చాడు అనొచ్చుగా. అట్ట కాదు. కొంతమంది గుడి మానతారా, మానిన తర్వాత చూడండి, అరే చర్చిలో డమ్మ ఎవరు కొడుతుండో చూసిరాపు, డమ్మ ఎవర్రా కొట్టేది, మనం కదా మొన్నటిదా కొట్టింది, ఇప్పుడు ఎవడు కొట్టేవాడు ఇంకోటి వచ్చాడా, వాడేవాడు రా, వాడి చేతులు పడిపోను, ఇంకోటి వచ్చిండా, ఓకే లెట్స్ సీ, చూద్దాం. పాటలు పాడేవాళ్ళు ఇంకోళ్ళు పాటలు పాడేవాళ్ళు కూడా అయ్యారా? చర్చిలో జనం ఎంతమంది ఉన్నారు చూడు, ఎంతవరకు వచ్చారు? బాగానే వస్తున్నారా? అరే నువ్వు కొడుకురా బాబు, బయట ఉండి ఇన్ఫర్మేషన్ ఎందుకు లాగుతూ, బయట నుంచి ఎంక్వైరీలు ఎందుకు వేస్తావు? ఆర్టీసీ డిపో ఏమైనా పెట్టుకుంటావా? దమ్ము ధైర్యం అధికారం ఉందిరా నాయన నీకు ఈడ కూడా రా. నష్టం జరిగితే జరిగింది, తప్పిపోతే పోయావు. ఏ పూటైనా నీ దైవజనుడు నీ కోసం పడిన ప్రయాసని కృతజ్ఞత కలిగిన హృదయముతో నీ హృదయంలోనికి చేర్చుకుంటే ఈ రాత్రి ఒక దివ్యమైన కోణంలో ప్రభు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించబోతున్నాడు. అందరు చెప్పండి గట్టిగా, కాస్త ఉజ్జీవంగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఒక మాట చదవండి, రాజుల 2వ పుస్తకం 4వ అధ్యాయం 9వ వచనం. త్వరగా చదవండి, త్వరగా చదవండి. 2 రాజులు 4:9. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చి పోవచ్చు ఉన్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. 13వ వచనం కూడా చదువుదాం. అతడు నీవు ఇంత శ్రద్ధా భక్తులు మా యందు కనబర్చితివి. హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. ఇప్పుడు నా వైపు చూడండి అందరూ, ఇప్పుడు నా వైపు చూడండి. షునేమీరాల గురించి మనం ఇక్కడ చదివాం. ఆమె తన ఇంటికి వస్తున్నటువంటి దైవజనుడి గురించి ఏం సాక్ష్యం చెప్తుంది? నా ఇంటికి వస్తూ పోతూ ఉన్న దైవజనుడు భక్తి కలిగినాడు. సేవకుల్లో సంఘం ఏం చూడాలా? వేసుకున్న సూట, తిరిగే కారా, ఏది? చేసే భక్తి. నా దైవజనుడు భక్తిపరుడు అని ఇది చూడండి. నిజంగా నీ హృదయంలో దైవజనుడు ఉంటే నీ భక్తిలో 2 కార్యాలు ఉంటాయి. నీ క్రియలలో, నీ విధానంలో, నీ పద్ధతులలో 2 పనులు ఉంటాయి. ఒకటేంటిదో చెప్పాలా? నెంబర్ 1 శ్రద్ధ. అందరు చెప్పండి. 2 భక్తి. మొదటిది ఏంటిది? అందరు చెప్పండి. దేని యందు శ్రద్ధ? సేవకుడు అంటే. అందరు చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ప్రతిసారి వస్తున్నాడు పోతున్నాడు, కానీ ఆయన ఉండటానికి అవసరాలు ఇక్కడ ఎట్లా? ఇబ్బందిగా ఉంది కదా అకామిడేషన్. ఏం చేద్దాం? మన ఇంటి మీద ఒక ఇల్లు కట్టిద్దామా? ఒక గృహాన్ని ఏర్పాటు చేద్దామా? ఆ కాలంలో స్థలం లేదా? ఏం చెప్పరు? స్థలం లేదా? ఆమె పేదరాలా? ధనవంతురాలేగా, పన్నెళ్ళు కూడా ఉన్నారుగా, జీతకాలు ఉన్నారా లేదా ఆమెకి? మరి ఇంటి మీద ఎందుకు కట్టియాలా? నా దైవజనుడు నా పైనే ఉండాలి. నా దైవజనుడిని నేను పైనుంచితే నా కుటుంబం ఎల్లప్పుడూ ఆశీర్వదించబడుతుంది, నా కుటుంబం దీవించబడుతుంది. హృదయంలో సేవకుని చేర్చుకుంటే చూసుకో, సేవకుడి మీద శ్రద్ధ కలిగింది నీకు. ఏం చేస్తే ఈ సేవకుని సహకారంగా ఉంటాను, ఏం చేస్తే బాగుంటుంది. ఇప్పుడు బాండి మళ్ళీ అక్కడికి మోషే దగ్గరికి బాండి, సంఖ్యాకాండం 17వ అధ్యాయం. త్వరగా నాకు టైం అయింది, ముగిస్తా. నిర్గమాకాండం 17:12. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చున్నట్టుకై దాన్ని వేసిరి.
అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఈ ప్రక్క ఒకడు ఆ ప్రక్కను ఒకడు ఆ ప్రక్క అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. హల్లెలూయా చెప్పండి అందరూ గట్టిగా. ఒక సేవకుని సేవ కదల్చబడకుండా, ఒకరి సేవకుని వైరాగ్యం కదల్చబడకుండా, ఒకరి సేవకుని పరిశుద్ధత నిలకడగా నిలబడాలి అంటే ఆ సంఘం ఆదుకునే సంఘంతా తీర్చబడాలి. చేతులు బరువు ఎక్కుతాయి ప్రతి ఒక్కరికి, నిజమే. కొన్నిసార్లు సేవలో బరువైన పరిస్థితులు వస్తాయి, నిజమే. సనిగే వాళ్ళు కూడా చుట్టూ ఉంటారు, నిజమే. దూరబొమ్మం చేసుకొని కాలయాపన చేసే విశ్వాసులు కూడా ఉంటారు, నిజమే. వీటన్నిటికీ మించి సేవకుని గూర్చి హృదయంలో చేర్చుకొని ఆలోచించే వాళ్ళు కూడా సంఘములో ఉంటే ఆ సేవ దేవుని రాకడ వరకు నిలకడగా ఉంటుంది. అందరు చెప్పొచ్చు గట్టిగా. ఈ సేవ ఆశీర్వదించబడాలని మీకుందా? ఈ సేవ విస్తరించబడాలని ఉందా? మాట్లాడరు ఉందా? ఈ సేవ ఈ ప్రాంతానికి దీవెనకరంగా మార్చబడాలని ఉందా? నేను లాడ్జీలో ఒక ప్రార్థన చేశా. ఏమని చేశా తెలుసా? ప్రభువా, ఇబ్రహీంపట్నంలో బేతేలు ప్రార్థన మందిరం ఉండకూడదు, ఇబ్రహీంపట్నమే బేతేలు ప్రార్థన మందిరంగా మార్చబడాలి. చేయి తండ్రి, నన్ను అడుగు అన్నాడా? అనలేదా? అడుగ్గానయ్యా, కాత అడిగాయో మయ్యో అన్నీ నేను చేయలేనులే, నా వల్ల కాదు, నా జేబులో అసలు డబ్బులే లేవు అన్నాడా? నన్ను అడుగు, నీకు జనాల్ని స్వాస్థ్యంగా ఇస్తాను. అయ్యా, ఇబ్రహీంపట్నానికి సంబంధించిన ఎమ్మెల్యే ఎవరో నాకు తెలియదు, ఈ సంఘ విశ్వాసిగా వాడు మార్చబడాలి, ఆయన మార్చబడాలి. కలెక్టర్లు ఈ మందిరానికి రావాలా, ఈ ప్రాంతానికి సంబంధించిన ఎస్ఐ ఈ విశ్వాసి కావాలా, ఈ ప్రాంతానికి సంబంధించిన ఎంఆర్ఓ ఈ మందిరానికి రావాలి. ఒక సేవకుని హృదయంలో నిజంగా ఏ భారం ఉంటుంది చెప్పనా? ఇటు వినండి. దేవా, వచ్చిన బిడ్డలను ఆశీర్వదించయ్యా, దీవించయ్యా, వర్ధిల్ల చెయ్యయ్యా, అది చెయ్యినాయనా, ఇది ఇయ్యయ్యా, ఇది కాదు, ఇంకా స్థలం మిగిలింది ప్రభువా, ఈ స్థలంలో ప్రజలు కనపడాలి. ఇబ్రహీంపట్నంలో ప్రజలు గొడ్డుపోయారా? కరువయ్యారా? ఇబ్రహీంపట్నంలో జనమే లేరా? ఏంది అడుగుతారు? మనందరికీ ఆ భారం కలుగునుగాక. అందరూ చెప్పండి గట్టిగా. ఒక సేవకుడు కష్టపడి సేవ చేస్తున్నప్పుడు ఆ సేవ నిలకడగా అదే వైరాగ్యంతో, అదే ఆశతో, అదే ఆసక్తితో, అదే సమర్పణతో, అదే త్యాగంతో ఒక దైవజనుడు పనిచేయాలి అంటే ఆ సేవకుని ఆదుకునే వాళ్ళు ఉండాలి. అహరోను హూరులు ఆయన దగ్గర ఉన్నారు. అందరు కింద ఇష్టానుసారంగా విచ్చలవిడిగా వాళ్ళందరూ బతుకుతుంటే వాళ్ళందరూ అట్నే ఉన్నారు, మన ఇద్దరికి ఏం పట్టింది రే అని అనుకోవాలా. వాళ్ళు వెళ్ళి ఆయన కూర్చోటానికి ఒక రాయిని ఏర్పాటు చేసి ముందు ఆయన్ని కూర్చోబెట్టి, అప్పుడు ఒకటి ఈ ప్రక్క సేవకుని చేతులు ఏం చేస్తున్నారు? ఈ సంఘంలో కుడి భుజంగా ఉన్న వాళ్ళు ఎవరు? కుడి భుజమా ఇరగా తీస్తా అను, నీ దర్శనమేది తండ్రి, అన్ని సైతాన్ పనులు చేయటానికి సైతాన్ ఆత్మ పొందుకొని ఇచ్చినాను. దేవుడు మిమ్మల్ని అందరినీ సేవకి, ఈ సేవకునికి, ఈ పరిచర్యకి ఒక కుడి భుజముగా దేవుడు మిమ్మల్ని చేయనుగాక, ఒక ఎడమ భుజంగా ప్రభు మిమ్మల్ని చేయనుగాక. ఎప్పటి వరకు? సూర్యుడు అస్తమించ, నీతి సూర్యుడైన యేసయ్య అంటే ఇటు చూడండి, మరలా ఆయన రాకడ సమీపించే అంతవరకు కూడా సహకారులుగానే మిగిలిపోవాలి. అందరూ చెప్పండి గట్టిగా. వాళ్ళ హృదయంలో దూడుంది, వాళ్ళ హృదయంలో ఐగుప్తుంది, వీళ్ళ హృదయంలో దైవజనుడు ఉన్నాడు. ఇప్పుడు అసలు విషయం చెప్తా చూడు. హృదయంలో లోకాన్ని చేర్చుకున్న వాళ్ళు నాశనం అయ్యారు, హృదయంలో దైవజనుడిని చేర్చుకున్న వాళ్ళు శ్రేష్ఠులుగా మార్చబడ్డారు. ఏం చేర్చుకుందాం? గుండెలో పెట్టుకో, చూసుకో. ఎవరిని? భర్తని కాదు, భార్యని కాదు, పిల్లల్ని కాదు, దేవుడు మనకిచ్చిన దైవజనుడిని కాపాడుకునే విశ్వాసంగా మనం మార్చబడదాము గాక. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయంలో ఇంటి మీద చదువుకోండి 25 అక్కడ రాయబడిన మాట, అపోస్తులైన పౌల్ని గంపలో కొంతమంది దించారు. గంపలో అపోస్తులైన పౌలు అయ్య గారిని ఏం చేశారు? మరి కొరింథీ సంఘానికి ఏమైంది? ఆయన చంపాలని ఆయనకి వ్యతిరేకంగా కొంతమంది ఉంటే, మరి ఇప్పుడు వాళ్ళు వీళ్ళని చూస్తే, అరే మేము వాడిని చంపాలనుకుంటుంటే మీరేందిరా చేస్తుంది అని చెప్పి వేరేని కూడా చంపుతారుగా. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 3వ వచనం చదవండి.
16:3 2 ముక్కల్లో ముగిస్తా. కొంచెం నన్ను తిట్టుకోమాకండి, లేట్ అయిందని. క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లాకును ఆకులాకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణం కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి. హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా. ఇది చూడండి, అక్కుల్లాకు ప్రిస్కిల్లాకు వందనాలు చెప్పండి అన్నాడా? అన్న తర్వాత వాళ్ళకి ముందు టైటిల్ ఏమైనా పెట్టాడు? నా జత పని వారు. అందరు చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. జత ఎడ్లు అంటే ఏంటిది? ఎట్లా ఇందా క్యారేజ్ పట్టుకొని వెంటనే పోయినావుగా, ఇప్పుడు ఏంది అంత లేటుగా అతను ఇట్రా క్యారేజ్ పట్టుకొని పోయిండు. ఒరే సబ్బు లేదు అని చెప్తామంటే నువ్వేగా ఇందా కురికింది, ఇట్రా నువ్వు సిలవకేస్తా. ఇటు చూడండి, ఇగో వీడు నేనున్నాం. జాత అంటే బాగుందిగా. ఇద్దరు కలిసి ఉంటే దీన్ని ఏమంటారు? ఇది జాత. నడుబు ఆడే నిలబడు, కిందకు పో మాకు. ఇది చూడండి, జత పనివాడు అంటారా? ఏంది చెప్పరు? జత అంటే ఎవరు? కలిసి ఉండేవాడు. రా 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 తొందర, బాగా నిండుకున్నారా? చూడండి, ఎవరైనా జత అంటే ఇదేనా? అవునా? అంటే సంఘంలో ఇదిగో ఇట్లాంటి వాళ్ళు ఉండాలి. జత అంటే ఎవరు చెప్పనా? ఎక్కడ నిలబడితే సేవకుడు అక్కడ నిలబడే విశ్వాసులు ఉండాలి. ఎక్కడ ఏడిస్తే అక్కడ సేవకుని కోసం ఏడ్చే వాళ్ళు ఉండాలి. సేవకుడు ఎక్కడ మోకరిస్తే అక్కడ సేవకుడి కోసం మోకరించే వాళ్ళు ఉండాలి. సేవకుడు ఎక్కడ? ఎక్కడో. నువ్వెక్కడా? నేనెక్కడే. పునుగులు తింటన్నా, పచ్చడైతో. ఇడు చూడు, వెరీ సీరియస్ ఐఎమ్ టాకింగ్. నువ్వు రక్షించబడింది, నువ్వు విడిపించబడింది, ఆశీర్వదించబడింది, విడుదల పొందింది వచ్చిపోయేవాడివిగా కాదు. ఇక్కడ జత పని వానిగా ఇక్కడ నువ్వు తీర్చబడాలి. సేవకునికి మనందరం జత పని వారిగా తీర్చబడుదుము గాక. మన జత పని వాళ్ళు అంటే అపోస్తలుడైన పౌలు ఎక్కడికి వెళ్తాడో వీళ్ళు ఎక్కడికి వెళ్తారు. ఆయన ఎక్కడ ఉంటాడో వాళ్ళు అక్కడే ఉంటారు. ఆయన ఏం చేస్తాడో కొంతమంది సేవకులతో పాటు సేవకులు ఎమ్మడి తిరిగే వాళ్ళని చూసిన ఆయన ప్రార్థన చేస్తుంటారు. ఇటు చూడండి, వీళ్ళు మాత్రం సాయంత్రం 4 వచ్చిన పునుగుల మీద పునుగుల మీద. ఒరే మరి ఆయన ప్రార్థన చేస్తున్నావు కదరా, ఎడవని ఎడటైనా అలవాటే సార్ ఆయనకి. నువ్వు ఏడుపు కట్లోడా, టిఫిన్ రాదా, మన నువ్వు ఉన్నది ఎందుకు? తిని కూర్చున్నట కొరకే. ఇది నా దర్శనం. ఎందుకుంది మనం గుడికి వచ్చే పోయి చూడండి, గుడికి వచ్చి పోవటంలో అన్నిళ్ళు కూడా పోతున్నారు. గుడికి పోట్లా వాళ్ళు గుడికి పోతున్నా లేదా అటు చూస్తుండేది నన్న ఏమైనా చేయాలనిపిస్తుందా మీకు? చూస్తుంటే అయిపోయి నాకు తెలుసుకుందాం, బయటకు వస్తా. హల్లెలూయా, కొంచెం గట్టి చెప్పండి. ఇప్పుడు వీళ్ళ గురించి చదవండి. జత పని వాళ్ళు, నా జత పని వారైనా అక్కుల్లాకు ప్రిస్కిల్లాకు నా వందనాలు చెప్పండి. వారు నా ప్రాణం కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను ఏంటంట? దేనికి తెగించారు? గుడి మానుకోవటానికి. ఇటు చూడు, దేనికి తెగించారు? అయ్యా కోటాలయ్యా, 3 రోజులయ్యా, ఉపాస కుడికలయ్యా, పెద్దయ్య గారు కూడా లేడు నానా, మరెట్టయ్యా మన నమ్మకం ఉండాలా, అందరు రండి అయ్యా అని ఇక్కడ దేవుడు మళ్ళా మీకు నియమించి నిలబెట్టినటువంటి దైవజనుడు ప్రకటన చేస్తే దీనికి తెగించే వాళ్ళు ఉన్నారు. దీన్ని తెగించే వాళ్ళు కాదు వీళ్ళు, బరి తెగించే వాళ్ళు వీళ్ళు. బరి తెగించే వాళ్ళు కాదు సంఘంలో ఉండాల్సింది, తెగించే వాళ్ళు సంఘంలో ఉండాలి. అకుల్లా ప్రిస్కిల్లా దేనికోసం తెగించారు? వారు తమ ప్రాణములను నా ప్రాణం కొరకు ఇవ్వటానికి తెగించారంట. అపోస్తలుడైన పౌలయ్య గారిని చంపడానికి ఒకసారి వస్తే ఇటు చూడండి, వీళ్ళు ముందు భార్యాభర్త వీళ్ళు ఇట్లా నిలబడి అంటున్నారు, ఇగో మా పాస్టర్ గారిని తర్వాత చంపుతారు కానీ ముందు మమ్మల్ని చంపండి. మీకెందుకు అసలు? మీకేం సంబంధం? ఏం సంబంధం? ఆయన కోసం మీరు ఎందుకు చస్తారు? పిచ్చోళ్ళ ఆయనను మేము మా గుండెల్లో పెట్టుకున్నామా? మేము బ్రతుకుతున్నామంటే మా బ్రతుకు తెరువుకు కారకుడు మా దైవజనుడు. ఉందా ఈరోజు నీ ఆలోచన? ఈరోజు నీ తెగింపు ఉందండి?
రూతు హృదయంలో కూడా నయోమికి చోటు ఉంది. బొచ్చెడున్నాయి నా దగ్గర. ఈ రాత్రి నేను చెప్పుకుంటూ పోతే ఆల్రెడీ పేరైద్ది, రేపు కోట ఉండదు అంతే. అందుకోసం రేపు కోటాన్ని భగ్నం చేయకూడదని నేను కొద్ది మాటలతో పొదుపు చేసి నా మాటల్ని ముగిస్తా. అయితే ఒక్క మాట వినండి, చివరిగా నా మాటలు చూడండి. రూతు హృదయంలో నయోమికి స్థానం ఉందా? నయోమిని దైవజనుడిగా సాదృశ్యంగా కనపడుతున్నటువంటి ఆ నయోమిని తన హృదయంలో చేర్చుకోలేదా? ఏం చెప్పింది ఆమె అన్న మాట ఏంటిది? అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు బ్రతిలాడుకోమాకు. నువ్వు వెళ్ళి చోటికి నేను వస్తాను, నువ్వు ఎక్కడ ఉంటావని అక్కడ ఉంటాను. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను. హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా, కొంచెం గట్టి చెప్పండి. ఇప్పుడు మూలవాక్యం దగ్గర రండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 3వ వచనం చదవండి, ముగిస్తా. ఆ మాట ఒక్కటి చదవండి, ప్రార్థన చేసుకుందాం మోకరించి. మమ్మల్ని మీ హృదయంలో చేర్చుకొనుడి. 3 నాన్న. మీకు శిక్షావిధి కలగవల్లని నేను ఇలాగూ చెప్పలేదు. చనిపోయినా గాని, ఆ మాట అందరూ టిక్ చేసుకోండి బైబిల్లో. చనిపోయినా గాని జీవించినా గాని మీరును మేమును కూడా ఉండవల్లని మీరు మా హృదయములలో ఉన్నారని. హల్లెలూయా. ఒక్కసారి చప్పట్లు కొట్టి ప్రభునామమున మహిమపరచండి అందరూ. ప్రైజ్ బి టు గాడ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా. నా వైపు చూడండి. నిజమైన సేవకుని హృదయంలో విశ్వాసులే ప్రపంచం, విశ్వాసులే లోకం, విశ్వాసులే సర్వస్వం. ఆయన ఊసంతా వాళ్ళే. అపోస్తలుడైన పౌలు ఎంత మంచి మాట్లాడుతున్నాడు చూడండి. చనిపోయినా బ్రతికినా మనందరము సచ్చినా కలిసే ఉందా, బతికినా కలిసే ఉందా అంటే వద్దయింది. వెనకాల చెప్పండి, నేను సచ్చినా బతికినా ఎటనే చత్తా. అట్నేనా? ఒక కుక్కతో ఒక పెండ పెద్ద కట్టిండంట ఒక ఆయన. ఏమ్రా నా కుక్క తోక చూడు, స్ట్రైట్, ఇట్స్ వెరీ స్ట్రైట్ మా సి దేక్రే దేక్ అన్నాడు అని 6 నెలల తర్వాత పెండ పెద్ద తీసిండు. మళ్ళా కొంటుంది కా గుడిస్తేకి అదేంది, మళ్ళీ అదే గుడింతో దాని బతికది. ఎన్ని వాక్యాలు విన్నా మళ్ళీ వాతవేమన్నా మనసాక్షిలాగా దుర్మార్గంగా ఎవరు ప్రవర్తించకుండా ఈ రాత్రి వాక్యము ద్వారా రేపబడి సరిచేయబడి పశ్చాత్తాపడి మీ దైవజనుని మీ హృదయంలో చేర్చుకొని ఆ ప్రయాసకు తగ్గట్టుగా ఆదుకునే స్వభావం కలిగిన విశ్వాసంగా మనం ప్రవర్తించుదుముగాక. ఏం పోగొట్టుకున్నా, ఏం వద్దనుకున్నా, ఏం కావాలనుకుంటున్నా, ఏం చేయాలనుకుంటున్నా, ఇప్పుడు మీరందరూ చూడండి, మీరు చెప్పాల్సిన మాట రూతు చెప్పింది. అదే మాట ఇప్పుడు మనందరం చెప్పాలా. ఆమె ఏమన్నా చెప్పనా, అత్త ఎవరు పోయినా కానీ నేను మాత్రం సచ్చినా పోను అన్నది. ఆమెనండి. ఏమన్నది రూతు? ఎవరైనా పోనీ, నేను చచ్చిపోయినా కానీ నేను మాత్రం పోను. ఈ మాట మీరు ఎవరైనా చెబుతారా? ఈ తీర్మానం ఎవరైనా చేసుకుంటారా? నా ప్రాణం పోయినా పర్వాలేదు, బ్రతికున్నప్పుడు యేషయ్య గారితో కలిసి ఉన్నా, రేపు చనిపోయిన తర్వాత ఆయన సింహాసనంలో అయ్యగారితో పాటు కూడా మీరు కూడా అక్కడ కలిసి ఆయనతో ఉందాం. ఆయన హృదయం మన హృదయాలు ఐక్యపరచబడుగాక. ఒక దర్శనం కలిగి బతకండి సంగమా. ఎంత చెమట కార్చాడు, ఎంత తిప్పలు పడ్డాడు, ఎంత ప్రయాసపడ్డాడు, ఎంత కష్టపడ్డాడు. డోంట్ ఫర్గెట్, మర్చిపోవద్దు. కన్న తల్లి పిల్లలు వాళ్ళ కోసం పడిన ప్రయాస మర్చిపోతే ఎంత ఏడుపు మీకు తెలియదా? మీ కడుపు కోత మీకు తెలియదా? నీ పిల్లగాడు ఇంత మాటలు మాట్లాడుతుంటే హ్యాపీగా ఉంటుందా నీకు? చెప్పవేంది? ఓకేనా? ఎంత కష్టపడి పెంచారా గాడిదా? ఏందిరా ఈరోజు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నావు? మీ నాన్న సరైనోడు కాదురా రే. నేను అన్నిటికీ ఓర్చుకున్నారా? అన్నిటినీ కాదనుకున్నా నాన్న? నా కడుపు మార్చుకున్నాయా? మీ నాన్న కొట్టేవాడు నన్ను వచ్చి, బడికి ఎందుకు పంపించేది అనేవాడయా? పోనీలే వాడు బాగుపడాలి అని నేను కొట్టబడ్డారా నీకోసం?
మరి ఇది నిజమైనప్పుడు నీ సేవకుడు ఇంతకు మించి కదా నీకోసం పనిచేసింది. చచ్చేంతవరకు మందిరంలో పడుకొని చచ్చిపోయాడు. మర్చిపోవద్దు ఎవరు కూడా. అందరు వింటున్నారా మీరు? సంఘంలో ఎవరికన్నా చిన్న బాధ అంటే అందరి నిమిత్తం ప్రార్థన చేసేవాడు. సంఘం పోషించబడాలి, సంఘం సమృద్ధిలోనికి నడిపించబడాలా, సంఘం క్షేమాభివృద్ధిలోనికి నడిపించబడాలా, సంఘమైన రాకడలో ఎత్తబడాలి. అందరు చెప్పచ్చు గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకా కొంచెం ఉద్యోగంగా చెప్పండి. ఇప్పుడు నేను మీ అందరికీ చెప్పే మాట ఏంటిదో చెప్పనా? నువ్వు కూడా ఈ తీర్మానం చేసుకొని పోయి ఇక్కడి నుంచి ఏమని, నా ప్రాణం పైన నా ప్రాణం ఉన్నా నా దైవజనుడిని నా హృదయంలో చేర్చుకొని నా దైవజనుడితో పాటే నేను ఉంటాను. నా దైవజనుడు ఉన్న స్థలంలోనే నేను ఉంటాను. బతికితే ఇక్కడ, చనిపోతే ఆయన రాజ్యంలో. ఈ తీర్మానం చేసుకోవాలన్న ఆలోచన మీకు ఏమైనా కలిగిందా? ఏం కోల్పోతున్నారో చూడండి, ఏం వదులుకున్నారో చూడండి, ఏం కాలదనుకున్నారో చూడండి. ఏ చిన్నపాటి ఉద్యోగం చేసుకోవచ్చే, ఏం చదవని మనిషి ఆయన, ఏం చదువు లేదా, బతుకుదెరువు లేదా, ఎందుకు వచ్చి నిలబడ్డాడు బలిపీఠం మీద చావటానికి? యవన కాలంలో యవన రక్తాన్ని ఎవడండి వచ్చేది? ముసల్తనంలో వచ్చి దేవుడు నన్ను దర్శించాడు, నా యవన కాలం అంతా నేను పోగొట్టుకున్నా, యవన కాలం పాపంలో మిగిలిపోయింది, చాలా వ్యభిచారంలో చేశాను, చాలా తప్పుడు మార్గాలు తిరిగాను, చివరికి నేను ప్రభుని తెలుసుకున్నానని చెప్పే వాళ్ళని చూసామండి యవన కాలంలో. ఇంకొక విషయం, మీ పాస్టర్ గారి కంటే ఒక సంవత్సరం నేను ఇంకా చిన్న, ఆయనే చాలా పెద్దోడు. వింటున్నారు అందరూ? ఈ వయసులో ఎందుకు నిలబడ్డాడు, ఎందుకు ఎక్కుతున్నాడు సీనాయి పర్వతం, ఎందుకు ఉంటున్నాడు ఉపవాసాలు, ఎందుకు చేస్తున్నాడు ఈ సేవ, ఎందుకు ప్రయాసపడుతున్నాడు మీ ముందు? గుర్తెరగండి. నోటికి వచ్చినట్టు వాగొద్దు, తలంపులకు వచ్చినట్టు ప్రవర్తించొద్దు, ప్రయాసను గుర్తెరగండి. అమ్మో, నా సేవకుడు చదువుకున్నోడే, లోకం తెలిసినోడే, లోకంలో దుర్మార్గత తెలియదా? ఎంతమంది సినిమాలకు పోయి సినిమాల్లో చూసే పాస్టర్ల పిల్లలు లేరు? ఏందయ్యా ఆయనకి తిప్పలో ఈ వయసు నుంచి? అర్థం చేసుకోండి సంఘం అంతా. మోకరిద్దాం, అందరు మోకరించండి. ఏం చేస్తున్నాం మనం ఏం చేస్తున్నాం? కొరింథీ సంఘమా, ప్రతిరోజు నేను మీకోసం చచ్చిపోతున్నాను, నా ప్రాణం పోతుంది మీకోసం. నా వీపు చూడండి ఎట్లా కొట్టబడ్డాను, నన్ను ఆదరించడానికి ఎవరు లేరు. ఒక రాత్రి అంతా సముద్రంలో గడుపుతున్నా, నాకు తోడుగా ఎవరు లేరు. కొరింథీ సంఘమా, నా స్వజనులు నేను విడిచిపెట్టుకున్నాను, నా బంధువులు నేను విడిచిపెట్టుకున్నాను, మరి మిమ్మల్ని నా హృదయంలో చేర్చుకోరా? ఇంత ప్రయాసపడే దైవజనుడిని, ఇంత ప్రాకులాడుతున్న దైవజనుడిని, ఇంత కష్టపడుతున్న దైవజనుడిని నేను కాళ్ళ తన్నితే నా కుటుంబం ఎట్లా బాగుపడుతుంది ప్రభా? నా దైవజనుడిని నా హృదయంలో చేర్చుకుని మనసు నాకు నిజమే కృతజ్ఞత లేదు, నిజమే సంఘానికి దూరం అయిపోయాను, నిజమే నాకు సొంత ఆలోచనతో బట్టి నేను వెళ్ళిపోయానయ్యా. నష్టాలు జరుగుతున్నాయి, కుటుంబంలో గుడ్డలు పగిలిపోతున్నాయి ప్రభు. నన్ను ఏడిపించే వాళ్ళు నా ఇంట్లో ఉంటారు కానీ నా కోసం ఏడ్చే వాళ్ళు లేరయ్యా. నా కోసం కన్నీరు గడిచే దైవజనుడి, ఉపవాసం ఉండటానికి, పాదార్పణకపోయబట్టడానికి, బలిపీఠం మీద పూర్తిగా మార్చబడిన దైవజనుడిని అర్థం చేసుకునే పరిస్థితి ప్రభా. ఒక మంచి ప్రార్థన చేయండి అందరూ, మీ హృదయం లోతులోంచి ప్రార్థన చేయండి. నిజంగా దేవుని హృదయంలోంచి మాట్లాడితే, దేవుని హృదయాన్ని సంధిస్తే ఏం చేస్తున్నావు? హృదయంలో ఎంతమంది దైవజనులు పెట్టుకున్నావు? హృదయంలో అవిధేయతను పెట్టుకున్నావా? దుర్మార్గతను పెట్టుకున్నావా? లోకాన్ని పెట్టుకున్నావా? ఐగుప్తుని పెట్టుకున్నావా? ఐగుప్తుని ప్రేమించినంత కాలం మోషే అనే దైవజనుడికి అర్థం కాదమ్మా. ఈ రాత్రి నా దైవజనుడు నా హృదయానికి అర్థమయ్యేటట్లుగా, అమ్మో నా దైవజనుడు కదా, ఇంత ప్రయాసపడుతున్న దైవజనుడు కదా, మా కుటుంబ క్షేమం కోసం నిలబడిన దైవజనుడు కదా, ఆ దైవజనుడిని నా గుండెలో పెట్టుకోవాలి ప్రభు.
ఆ నామను చేర్చుకుంటే నిన్ను చేర్చుకున్నట్టు. ఈ లాజిక్ మేము మిస్ అయిపోయాం ప్రభు. నిజంగా దైవజనుడు అంటే ఒక నిర్లక్ష్యం మా హృదయంలో ఉంది. నిజంగా దైవజనుడు అంటే ఒక చులకన భావం మా హృదయంలో ఉంది ప్రభు. మమ్మల్ని క్షమించు తండ్రి. తమ తల్లిదండ్రులను మరచివారు నీ పరిశుద్ధతలో నిలిచిరి. తండ్రిలో శోభింతురు శ్రేష్ఠులై తండ్రితో ఏలుటకు నీ నీతి క్రియలు కలిగి వారు తమ ప్రాణములను ద్వేషించిరి. తండ్రితో నిలుచుదురు నిర్మలులై తండ్రితో ఏలుటకు. సియోను గనులు హిమము కంటే శుద్ధులు. సియోను గనులు హిమము కంటే శుద్ధులు. గుబ్బల కంటే శ్రేష్టత కలిగి తండ్రితో ఏలుదురు. హల్లెలూయా. గుబ్బల కంటే శ్రేష్టత కలిగి తండ్రితో ఏలుదురు. తండ్రితో ఏలుదురు. తండ్రితో ఏలుదురు. తండ్రితో ఏలుదురు. ఆరాధన 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 శమకథిర ఆరాధన ఆరాధన. సియోను గనులు హిమము కంటే శుద్ధులు. సియోను గనులు హిమము కంటే శుద్ధులు. పరిశుద్ధ పర్వత శిఖరముపై నా రాజు ఆసీనుడై ఉండగా. పరిశుద్ధ పర్వత శిఖరముపై నా రాజు ఆసీనుడై ఉండగా. నీ నీతి క్రియలు కలిగి వారు తమ ప్రాణములను ద్వేషించిరి. నీ నీతి క్రియలు కలిగి వారు తమ ప్రాణములను ద్వేషించిరి. తండ్రితో నిలుచుదురు నిర్మలులై తండ్రితో ఏలుటకు. తండ్రితో నిలుచుదురు నిర్మలులై తండ్రితో ఏలుటకు.